దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. దేవుడు ఎంతో గొప్పవాడు, దేవుడు ఎంతో మంచివాడు, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నేనైతే ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు అంటాను. ఏమైనా ఎంతైనా, ఎంతవరకు వెళ్తాడు నీకోసం నా కోసం, ఏమైనా చేయడానికి సిద్ధమే. ఎందుకు అంటే అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇందులో అనుమానమే లేదు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమైనా చేయటానికి, ఎంతైనా చేయటానికి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం సిద్ధపడి ఉంటాడు. అట్టి సిద్ధపాటు కలిగినటువంటి దేవుడు ఆయన. ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమించాడు కనుక మేము ప్రేమించబడుతున్నాము. అంతవరకైతే వాస్తవమే. కానీ మనం ప్రేమిస్తున్నామా? నువ్వు ప్రేమించబడుతున్నావు దేవుని చేత, నువ్వు నాతో ప్రేమించబడుతూ ఉన్నావు, కానీ నువ్వు ప్రేమిస్తున్నావా? అన్ని విషయాలు వన్ వే ట్రాఫిక్ పనికిరావు. ఎప్పుడు ఇస్తుంటే తీసుకుంటూ ఉంటే అలసైపోతాం. 10 సార్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఒక్కసారైనా మనం ఇస్తే, ఏదైనా చిన్నదో పెద్దదో, కొంత విలువ, స్టాండర్డ్ అనేది ఉంటుంది. ప్రేమించడం గొప్పగా, నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, వీళ్ళని ప్రేమిస్తున్నా, ఎస్ రైట్, ఓకే, తప్పేగా. కానీ వాళ్ళ చేత ప్రేమించబడటం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ దేవుని విషయంలో కొంచెం రివర్స్ అయిపోతున్నాడు. ఆయన మనల్ని నిరంతరం ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఏకైక కుమారుడిని మన కోసం ఇక లోకంలోనికి పంపించి పాప క్షమాపణ నిమిత్తమే శిలువ బలియాగానికి అప్పగించాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరణానికి అప్పగించాడు. అంటే ఆ పరిస్థితులను మనం గమనించినప్పుడు ఆయన ఎంత ప్రేమామయుడు. పాట కూడా పాడతాం కదా, ప్రేమామయుడు అనేసి. మరి ఆయన ప్రేమించే దేవుడిగా ఉన్నాడు, మనం ప్రేమించబడుతున్నాం. ఇట్లా అనుమానం ఏం లేదు. ప్రేమించాడు, ప్రేమించబడుతూ ఉన్నాం. అయితే ఏ విషయంలోనైనా ఇచ్చి పుచ్చుకోవటం అవసరం. ఏ విషయంలోనైనా ఇచ్చి పుచ్చుకోవటం చాలా అవసరం, తగినంతలో. ఇప్పుడు ఆయన పెద్ద చేయి కాబట్టి ఆయన ఎక్కువ ఇచ్చాడని, మనం చిన్న చేయి కాబట్టి కొంచెం వాళ్ళు ఇద్దాం, అసలు ఏమి ఇయ్యమో అనుకునేదానికంటే. అలాగా ఆలోచన చేస్తే ప్రేమ గురించినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. బైబిల్ అంతా కూడా పరిశుద్ధ గ్రంథం అని రాయబడ్డ, నేను అనుకుంటాను అది ప్రేమా గ్రంథం. ఆయన ఎట్లా ప్రేమించాడు, మనం ఎట్లా ప్రేమించాలి, ఎలా ఆ ప్రేమలో మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అనే అంశాలను మనం నిండుగా చూస్తాం. ప్రేమ నెవర్ ఫెయిల్స్ అంటాం. అంటే ఎప్పుడు కూడా అది నశించిపోదు అనేది మనం చూస్తాం. ప్రేమ విడువబడదు, అది కొనసాగించబడుతూ ఉంటుంది అనేది మనం గమనిస్తూ ఉంటాం. ప్రేమ అనగానే కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం మనకు చాలా బాగా జ్ఞాపకం కదా. చాలా చాప్టర్, చిన్న చాప్టర్, కానీ ఆ చిన్న చాప్టర్ అంతా కూడా ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను అని చెప్తూ, ప్రేమ అంటే ఇలా సహించాలి, ఇలా భరించాలి, ఇలా ఓపిక పట్టాలి, ఇలా వినాలి. అక్క చెప్పిన మాట నాకు బాగా జ్ఞాపకం వస్తుంది కాబట్టి మళ్ళీ ప్రేమ ఉంటే దీనులుగా ఉండాలి, ఇగో ఇలాగనమాట. ప్రేమ దీనత్వాన్ని ఇవ్వాలి, పొగురుతనాన్ని ఇవ్వకూడదు. ఇలాగా మనం గమనించినట్లయితే అనేక విషయాలు అక్కడ చూస్తున్నాం, చదువుతూ ఉన్నాం. అయితే అదొక చోటనే కాకుండా ఈరోజు ఇంకొక చోట ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇది కూడా ప్రేమ గురించి. దీంట్లో సహోదర ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది, సంఘ ప్రేమ ఉంది, అన్ని ప్రేమలు ఉన్నాయి. మళ్ళీ ప్రేమ కవర్స్ ఎవ్రీథింగ్ కదా. దైవికమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య ప్రేమ, సహోదరుల ప్రేమ, బంధు ప్రేమ, ఇలాగ మనం చూస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి ప్రేమలు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. దైవిక ప్రేమ శాశ్వతమైనది, ప్యూర్, పరిశుద్ధమైనది, నిరంతరంగా ఉండేటువంటిది అనేది మనందరికీ తెలుసు. ఇంకా మీకు నేను జ్ఞాపకం చేస్తాను, 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో కింద మీరు గమనించినట్లయితే, 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో కింద మీరు చూసినట్లయితే, ఆ అధ్యాయం కూడా అంతా కూడా ఈ ప్రేమ గురించినటువంటి అంశాలే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్లా ఉన్నాయి అందులో. అయితే మనము చక్కగా 7వ వచనం నుంచి చూస్తే,
21 వచనాల వరకు అంటే చివరి వరకు కూడా ప్రేమకు సంబంధించిన అంశాలు, ప్రేమలో ఎలా ఉండాలి, ప్రేమించబడటం అంటే ఏమిటి, ప్రేమను ఎలా పంచాలి, ఇలా ఉండకపోతే ఏమిటి, ఉంటే ఏమి లాభం, ఇలా కొన్ని అంశాలను మళ్ళీ జ్ఞాపకం చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఎక్కువగా సహోదర ప్రేమ గురించి చెప్పడం, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాల మధ్య ఉన్నటువంటి ఆ సహోదర ప్రేమ వల్ల ఎలాంటి దీవెనలు ఉంటాయన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేయటం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దయచేసి మీరు గమనిస్తే 7వ వచనం నుంచి కూడా, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతాము. మరి చక్కగా ఈ యొక్క పత్రికలో మొట్టమొదటిగా ఈ వచనంలో చూస్తున్నది ఏమిటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు దేవుని విషయాల దాకా కూడా అవసరం లేదు. మనం ఇక్కడ లోకపరంగా చూసుకుంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాతో ప్రేమించబడుతున్నావు, కానీ నీ చేత నేను ప్రేమించబడుతున్నానా? ఇక్కడ చాలా మనకు నెగిటివ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు మనల్ని ప్రేమిస్తే కయ్యానికైనా వియ్యానికైనా సమవచ్చు. అంటే ప్రార్థనలో సహవాసానికి కానీ ఇంకా దేంట్లో సహవాసానికైనా మంచి తోడు దొరికినట్టుగా మనం భావించవచ్చు. ఒకవేళ ఆ ప్రేమలో లోటు, మాట వినకపోవడం, దీనత్వం లేని పరిస్థితులే ఉంటే కనుక సహకారం అందదు కనుక ఏకీభవించి ప్రార్థించటం, ఏకత్వంతో ప్రార్థించటం, ఏక హృదయముతో. అనేక మంది ఉన్నప్పుడు ఏక హృదయం, నాకున్నది ఒకటే హృదయం కాబట్టి నేను ప్రార్థన చేస్తే నా హృదయంతో నిండుగా ప్రార్థన చేశానా, పొదువుగా ప్రార్థన చేశానా అనేది చూసుకుంటాను. కానీ ఇద్దరు ముగ్గురం కలిసినప్పుడు ఇద్దరం కలిసి చేస్తున్నామంటే చాలు. ఏకత్వం కలిగి చేస్తున్నామా, నేను చేసిన దానికి ఆయన కూడా ఏకీభవిస్తున్నాడా లేదా అనేది చూసుకుంటాం. కాబట్టి ఏకత్వముతో ప్రార్థించడానికి, సహవాసంలో ఎదగటానికి ఒకరినొకరము ప్రేమింతము. ఇక్కడ స్త్రీ పురుషులమైన, లోక సంబంధమైన ప్రేమైనా లేకపోతే పరలోక సంబంధమైన ప్రేమైనా, ప్రేమ బలమైనది అనేది సత్యం, అందులో అనుమానమేం లేదు. ప్రేమించబడకపోతే లోటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు గమనించింది ఏంటంటే, ఈ ప్రేమించలేదు అని చెప్పినప్పుడు ఉద్రేకాలకు పోయి హత్యలు చేసుకోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమ మరణమంత బలమైనది అనేది కూడా మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మనుష్య ప్రేమ, దైవిక ప్రేమ, ఈ రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు. మనుష్య ప్రేమ, నేను నిన్ను ప్రేమించే విషయంలో కానీ నువ్వు నన్ను ప్రేమించే విషయంలో కానీ టక్కర్లో వేసుకుంటే ఎలా తూగుతున్నావు ఇద్దరము, నేను చేసినంత నువ్వు చేస్తున్నావా, నువ్వు చేసినంత నేను చేస్తున్నానా అనేటువంటి అంశాలు. ఇప్పుడు ఒకరినొకరము ప్రేమించమంటే, నేను ఎక్కువ ప్రేమిస్తా, సమర్థ నన్ను తక్కువ ప్రేమిస్తాను, అంతేనా? సమానత్వము, ఎస్ రైట్, యువర్ రైట్. అది దైవికమైన అంశంలో కూడా. ఇప్పుడు దేవుడు నేను దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఇది జరిగి తీరాలి, సమానత్వం ఉండాలి. అలా ఉంటే అభిరుచి, ఆశీర్వాదము, ప్రేమ, ఆదరణ, భద్రత, వృద్ధి, అభివృద్ధి ఎన్నెన్నో వస్తాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, మనము దేవుని తక్కువగా ప్రేమిస్తున్నాం. ఈ స్టేట్మెంట్ తప్పేమో, కానీ నా విషయంలో నేనే ఇంకా తగినది లేనేమో అనుకుంటూ ఉంటాను. కాబట్టి అదే చెప్తున్నాను మీకు. నేను తనను ప్రేమించిన విధానంలో దేవుణ్ణి కానీ ఇంకెవరన్నా మనుషులను కానీ వాళ్ళు కూడా అదే విధానంలోనికి వస్తే ఏంటమ్మా, ఇచ్చిపుచ్చుకోవడాలు సరిపోతుంది. ఒక పక్క ప్లాస్టిక్ పైపు, ఒక పక్క ఇనుప పైపు వేసాం అనుకోండి, ఎట్లుంటుంది సెట్టింగ్? ఎట్లుంటుంది? ఏదో ఒకటి తొందరగా పాడి. అందుకనే ఏదన్నా ఉంటే సమవుజ్జీలు అంటారు. అంటే ఇచ్చిపుచ్చుకోవడంలో ఆ యొక్క సమతుల్యత, బ్యాలెన్సింగ్ అనేది అవసరం. నేనేమో కంటికి నిద్ర లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తూ మీరు నిద్రలో కూడా నన్ను కలవరించకపోతే నాకు ఎట్లుంటుంది? కనీసం మామూలు లోకరీతిగా మామూలు అప్పుడైతే నన్ను గుర్తు కూడా చేసుకోండి. ఏదో కళలో తెలియక నన్ను గుర్తు చేసుకోకపోతే నా ప్రేమ వ్యర్థం. అట్లాగే దేవుని ప్రేమ కూడా వ్యర్థం కావాల్సిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలా జరగటానికి వీల్లేదు, అలా ఉండటానికి వీల్లేదు. ప్రేమ ఎప్పటికీ కూడా జీవంతో నింపబడి ఉండాలి. ప్రేమ జీవింప చేయాలి, ప్రేమ ఫలింప చేయాలి, ప్రేమ వృద్ధిలోనికి తీసుకొని రావాలి, ఆశీర్వాదంలోనికి తీసుకొని రావాలి. అది అందుకని ఏమంటాడంటే, మొట్టమొదటి పాయింట్గా నేను నిన్ను ఇల్లు, ఇల్లు అంటారు కదా, ఇల్లు అంటే తెలుసు కదా, ఐఎల్యు, ఇల్లు అంటే ఐఎల్యు, ఇల్లు అంటే పాత సినిమా పాట కూడా ఉంది, ఇల్లు ఇల్లు అని. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి బాగుంది. ఇల్లు అంటే 143 అంటే ఉండమా పెద్దలు మీరు చెప్తారు. 143 అంటే నువ్వు నీకు తెలిసిన గుడ్లు ఇట్లా పెట్టి చూస్తున్నాడు, నాకు తెలియదన్న ఫీలింగ్తో. పవన్ యవనస్తులు, ఇంజనీరింగ్ చేసేటోళ్ళు మీకు తెలియదంటే మేము నమ్ముతాం. పాత రోజుల్లో ఇల్లు, ఇల్లు అంటే ఐఎల్యు, ఐ లవ్ యూ, దానికి షార్ట్ టర్మ్. అట్లాగే ఇప్పుడు ఏదో 143 అని, సరే 143 ఐ మిస్ యూ, ఈవెన్ సంథింగ్ పక్కన పెట్టేసి
ఒకరినొకడము. ఇక్కడ మనము ఫెయిల్ అవ్వకూడదు. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, ఇప్పుడు ఈవెన్ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నారో అంత ప్రేమ పిల్లల నుంచి రావట్లేదు. అందుకే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవేళ అది సమతుల్యతతో ఉంటే, సమానంగా ఉంటే, తల్లిదండ్రుల నుంచి వీళ్ళు ఎంత ప్రేమ తీసుకున్నారో అంత ప్రేమను వీళ్ళు ఇచ్చే స్థితిలో ఉంటే మనకి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉండకపోవచ్చేమో. సరే, అప్పటికి ఇంకా అవసరతల్లో ఉంటే ఒకటి అరా అంటే ఏదో అనుకోవచ్చు, కానీ గలీకి ఒకటి అంటే కష్టం. ఒకరినొకడు అంటే మళ్ళీ సింగులర్గా అనుకుంటున్నారు. నేను మీ అందరినీ ప్రేమించాలి, మీ అందరూ నన్ను ఇండివిజువల్ ప్రేమలు మళ్ళీ ఉంటాయండి. ఒకరు ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మహిమ మాన్యం ఉన్నారు. మహిమను ఎక్కువ ప్రేమించవచ్చు, మాన్యం తక్కువ ప్రేమించవచ్చు. అందరితో సమానంగా ఉండదు, అందరినీ సమానంగా ప్రేమించలేము, అందరికీ సమానమైనటువంటి వర్క్స్ ఇవ్వలేము కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. కొన్ని మాత్రమే మనం ఇది చేస్తాం, కొన్ని మాత్రమే కొందరికి చెప్పుకోగలం, కొన్ని మాత్రమే కొందరికి చేయించుకోగలం, కొన్ని మాత్రమే మనం కొందరికి చేయగలం. ఇవి కూడా ఉంటాయి. మానవ పరిస్థితుల్లోకి వచ్చేసరికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి. అయితే హద్దులు దాటి ప్రేమించడం మంచిదే. అది అపహాస్యం కానకు, అది అవమానాల పాలు కాను. నేను ఇంత ప్రేమిస్తున్నానంటే అని నువ్వు పక్కకు పోతున్నావు అనుకో, ఇక నలుగురిలో ఎటువంటి నా పరిస్థితి ఎటువంటిది ప్రసాదన కదా, బాధగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. అలా ఉండకుండా ఏం చేయాలట? ఒకరినొకరు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నువ్వు ఇంకా ఏం చేయాలి? దేవుడిని ప్రేమించాలి. ఇది సత్యం. అది కూడా వస్తుంది, వాక్యంలోనే ఉందా మాట చివరిలో. అయితే ముందుగా మనం ఏం చేయాలట? ఆయన ప్రేమిస్తున్నామండి. ఏంటి? నేను దేవుని యందు ఉన్నాను అంటే అర్థం ఏమిటి? దేవుడు నాతో ఉన్నాడంటే అర్థం ఏమిటి? ఆయన ఆత్మ నాలో ఉంది. పరిశుద్ధాత్ముడు మొదటి ఏం నేర్పిస్తాడు? ప్రేమించడం నేర్పిస్తాడు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమించుకుంటే ఏంటి? ఆటోమేటిక్గా దాంట్లో దీనత్వం వచ్చేస్తుంది, మాట వినడం వస్తుంది. నువ్వు ఒకటి చెప్తే నేను ఒకటి వింటాను. ఈ వినటము అండర్స్టాండింగ్ పెరిగిపోతా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్, ఈ అండర్స్టాండింగ్ పెరగాలంటే ప్రేమ అనేది పుట్టి తీరాలి, ప్రేమించుకోవడం అనేది జరిగి తీరాలి. దేవుని విషయంలో అది ఎక్కువగా సమంగా ఉండాలి. మనుషులు అంటే ఓకే నువ్వు ఇంతే ప్రేమిస్తాను, నేను ఇంతే ఇచ్చానంటే ఓకే, అది కూడా తప్పే అంటాడు దేవుడు. ఎందుకంటే గంధపు చెక్క తను నరుకుతున్నటువంటి ఆ యొక్క గొడ్డలికి కూడా తన సువాసన నటిస్తాడు. కాబట్టి నువ్వు ఇంతే ప్రేమించావు కాబట్టి నేను ఇంతే చేస్తాను అనడానికి లేదు, తప్పదు. మనం ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకంటే మనం ఎంత ప్రేమిస్తాం అట్లాగే దేవుడు అనుకుంటే మనం దేనికి కొరగా. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో దాన్ని బట్టి చేస్తాడు. మనం ఎంత ప్రేమిస్తున్నామో దాన్ని బట్టి చేస్తే మనకేమి ఇవ్వకూడదు అసలు. ఎందుకంటే మనం ఎక్కువ ప్రేమించట్లేదు దేవుడు. అవునంటారు కాదంటారు. నేను నిన్నేమో ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు నాకేమీ చేయట్లేదు. ఎట్లుంటుంది? ఏదో ఒక రోజు ఇస్తే 2 రోజులు వేసి 3వసారి పని కాదు, లేదా ఈ అన్నతో పని కాదని చేయటం మా ఇది లోక సహజం. కానీ దేవుడు అంటాడు అది కూడా అవుతాయి. దేవుని దృష్టిలో ప్రేమ చాలా ఉన్నతమైనటువంటిది అంటాడు. కాబట్టి ఒకరినొకరము ప్రేమించము. నువ్వు ఎంత తప్పించుకున్నా ఈ ప్రేమ నుంచి తప్పించుకోలేము. ఈ బంధం నుంచి మనం తప్పించుకున్నాం. ఒక దూరం జరుగుతున్నాము అంటే గ్యాప్ తీసుకుంటున్నాం, టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం, దేవుని సమయాన్ని, మనుషుల సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదైతే మన కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారో ప్రేమించిన వాళ్ళు, వాళ్ళ ఎఫర్ట్స్ని బూడిదలో పోసిన పని. వాళ్ళు మనల్ని ప్రేమించే నెపంతో ఎన్నెన్నో ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. దేవుడు మన మీద ఎన్నో ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు, ఎంతో కనికరం చూపిస్తూ ఉంటాడు, ఎంతో దయ చూపిస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మనం బుడిదలో పోసినట్టుగా చేయకూడదు. ప్రేమను అందుకోవాలి, ప్రేమను ఆస్వాదించాలి, ప్రేమను ఉపయోగించుకోవాలి, ప్రేమించాలి, ప్రేమించబడాలి. అది లోకపరమైన ప్రేమైనా ఇదే జరిగితే జరగకపోతేనే సముద్రులు దెబ్బతిని కొట్టుకోడు. భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లి, ఇక ఎవరి గురించి అన్న చెప్పుకోండి. 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు సేమ్ జెండర్ కాదా అనేది కూడా అవసరం లేదు. ఒకరు ప్రేమ అంటే మళ్ళీ వేరే దానికి వెళ్ళకండి. అన్నదమ్ముల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ఇవన్నీ బంధానికి గుర్తులు. బంధం గట్టిగా ఉంటే ప్రేమ బలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ఏలయనగా ప్రేమ, ఏలయనగా ప్రేమ అది నీ మూలంగా పుట్టినది కాదు. ఇప్పుడు నేను ఇవాళ నిన్ను ప్రేమిస్తున్నానంటే అది నా మూలంగా పుట్టినది కాదు. ఏమిటట? ఎవరి మూలంగా పుట్టిందట? అది ఆలోచన ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా. దేవుని నమ్మకపోతే దేవుని నమ్మిన వాళ్ళము వచ్చిన ఆలోచన ఏదని చెప్పుకుంటాం, వచ్చిన తలంపు ఏదని చెప్పుకుంటాం, వచ్చిన పని, ఆలోచన, తలంపు, వర్క్ ఏదని గురించి చెప్పుకుంటాం. దేవుడు ఇచ్చాడండి. కాబట్టి ప్రేమ అనేది మిగతా ఏమన్నా పక్కన పెట్టు, నీ సొంత ఆలోచనలు, సొంత తలంపులు పక్కన పెట్టేసి ఈ దేవుని ప్రేమ చాలా గొప్పది. అందుకని ఏమంటాడంటే ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ఊరికే కలగట్లా. ఈరోజు మీరు ఎక్కడొచ్చి కూర్చున్నారంటే
దేవుని మీద భయం, భక్తి, సంఘం మీద కట్టుబాటు, అదొకటి ఆచార పద్ధతి, లేదా సండే వెళ్ళాలి. వీటితో పాటు ఏదో కొద్దిగా చిన్నది ఏమిటో తెలుసా, నా మీద ప్రేమ అంటాను కానీ మీరు ప్రేమించట్లేదు. కాకపోతే తగినంత లేదు, అదైతే నేను కూడా నేను 10 పైసలు అంత అడిగితే మీరు పైసా అంతా ప్రేమిస్తాను. ఇది దేవుని విషయంలో కుదరదు అంటున్నాను నేను. మనుషులు అంటే ఇంకా బలవంత పెట్టలేము కాబట్టి, నువ్వు నన్ను ప్రేమించు వెంటబడలేవు, యాసిడ్లు పట్టుకోలేవు, ఇంకేదో పట్టుకొని తిరగలేము కాబట్టి సరే సర్దుబాటు అయిపోతుంది. కానీ దేవుని విషయాలు దినమిల్లా నీ వైపు చేతులు సాధి చూసేటువంటి దేవునికి మరి నువ్వు అంత దుఃఖాన్ని కలగజేస్తే ఎట్లా? ప్రేమించటం గొప్పగా, ప్రేమించబడటం దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నిన్ను ప్రేమిస్తున్నానని ఎవరైనా చెప్పారు అంటే, నేను ఇంత గొప్ప అందగత్యను, లేదా నేను ఇంత గొప్ప చదువుకున్నోడిని, లేకపోతే నేను ఎంత లక్షలు ఉద్యోగం చేసేటోని కాబట్టి నా ఇంటి పట్టారు అనుకోవడానికి అది విలువ. నీకు ఇస్తున్నటువంటి హృదయంలో ఒక చోటు, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, ఆ విలువను నువ్వు కాపాడుకోకుండా తృణీకరిస్తే ఏమి ఇప్పుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలని అనుకున్నా, నాకు వద్దు అని అంటున్నావు అంటే నువ్వు ఏ స్థానం, నువ్వు నా మీద వెగట్టుగా నువ్వు అంటున్నావేమో కానీ నువ్వేం పోగొట్టుకుంటున్నావు? ఆశీర్వాదం. ఒక మనిషితో మనం ప్రేమలో పడితేనే మనం వాళ్ళ నుంచి అనేక మేలులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి దేవునితో అంటే దాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం అనేది కూడా చాలా కష్టం. దయచేసి వీటిని జ్ఞాపకం పెంచుకోవాలి. ప్రేమించు ప్రతివాడును, ప్రేమించు ప్రతివాడికి నేనే ప్రేమిస్తున్నా, వాళ్ళు ప్రేమించట్లేదని అంటావేమో అని దేవుడు ఒక మాట ఏమన్నాడు? అసలు ఈ ప్రేమాగుణం కలిగినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఏమిటంటే దేవుని మూలముగా పుట్టిన వాడే. వాళ్ళ ప్రేమ ఉంది అంటే అయిపోయాయి, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. వాడు ఎవరన్నా కానీ ఏ పద్ధతిలోనా పాటించని, ఎవరన్నా ఉండని, ఏమైనా చేసుకొని, ప్రేమ లేనివాడు నావాడు, ఆత్మ లేనివాడు నా వాడుగాడు అంటాడు కదా దేవుడు. అంతేనా? ఆత్మ లేనివాడు. నేనేమంటున్నానంటే ఈ ప్రేమ అనే స్వభావం లేనటువంటి వాడు ప్రేమించబడటం చేసుకోవడం కానీ ప్రేమించడం కూడా తెలిసి ఉండాలి, ప్రేమించబడటం కూడా తెలిసి ఉండాలి. ఈ బ్యాలెన్సింగ్ అన్నది సరిగా లేకపోతే వ్యర్థం. ప్రసంగం అంటాడు కదా, ఆకాశము కింద ఈ భూమి మీద సమస్తమును వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. దీన్ని మనం గమనించుకోవాలి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. అంటే నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రేమలో ఉన్నావు అంటే దేవుని ఎరిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మనము దైవిక ప్రేమను ఎక్స్పోజ్ చేసి ఇతరులకు పంచేవారిగా మనం అంటూ ఉన్నాం అనేది మనం జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రేమిస్తున్నాము అనగానే అవతలను చీప్గా చూడాల్సిన అవసరం లేదు. నేను చాలా గొప్ప అని గర్వపడాల్సిన అవసరత అంతకంటే లేదు, అంతకంటే లేదు కదా. కొంతమందిని చూస్తూ ఉంటాం, చెప్పాను కదా ఇంతకుముందు కదా, అసలు ఈ కాకి ముక్కుకు దొండపండి అని పాపం అబ్బాయిల గురించి అమ్మాయిల విషయంలో చెప్తూ ఉంటారు. అమ్మాయి చాలా బాగుంది, ఈ అబ్బాయి నల్లగా తుమ్మమందు లాగున్నాడు. నేను రివర్స్లో కూడా చూసినాను కదా, అబ్బాయిలు చాలా అందంగా ఉంటారు పాపం. ఇది అనుకుంటారు, లోకరీతిగా అంటూ ఉంటారు కదా, కట్నం చూసి చేసుకున్నట్టున్నాడు, లేదా చదువు ఉద్యోగాలు చూసి చేసుకున్నాడు. సరే అట్లాంటివన్నీ పక్కన పెట్టేసేస్తే ఏమి చూడకుండా పుట్టేది ప్రేమ. ఏమి చూడదు. నీ వయసు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ కథ ఏంటి, నీ బీదరికం ఏంటి, నీ రిచ్నెస్ ఏంటి, నీ చదువు ఏంటి, నువ్వు ఉన్నదానివా లేనివాడువా, ఇదేమీ చూడదు. దేవుడు అలా చూసి చేసేవాడైతే ఆయన సృష్టిలో భాగాలం కాబట్టే చేసేసాడు. ఈ ఒక్కళ్ళం కూడా ఎలిజిబుల్ కాదు దేవుని ప్రేమ. కానీ ఆయన కృప కలిగినటువంటి వాడు మనిషిని చేసుకునేటప్పుడే నన్ను తన స్వతంత్రంతో చేసుకున్నాడు కాబట్టి ప్రేమపూర్వకంగా ఆ ప్రేమను పంచే విషయంలో ఎక్కడ లోపము రానియలేదు, లోటు రానివ్వట్లేదు దేవుడు. దాన్ని నేను నిన్ను ప్రేమించే ప్రేమను ఎలాగ నువ్వు సద్వినియోగం చేసుకోవాలో పై నుండి వచ్చేటువంటి ప్రేమను కూడా నువ్వు అలాగే సద్వినియోగం చేసుకోవాలి. అలాగే చేసుకోకపోతే నువ్వు ప్రేమ లేనివాడు అయితే నీవు దేవుని బిడ్డవు కానీ కాదు, దేవుని ఆత్మను కలిగిన వాడవు కానీ కాదు. ప్రేమించాలి. రెండు సమఉచితత్వాలే కదా. ఎంతసేపు నేను ప్రేమిస్తున్నాను అనడమే కాదు, ఎవరికైనా ఒక స్టేజ్కి వచ్చాక మనం కూడా కాస్త ప్రేమించబడితే బాగుంటుంది. ప్రేమ సర్వదోషములను కప్పును సహించును భరించునని 13వ కొరింథీ పత్రికలో మనం చూసాం. 1 Corinthians 13th చాప్టర్లో ఇవన్నీ మనం చూసాం. ఇక్కడ కొంచెం ప్రత్యేకంగా ఇంకా కొంచెం వేరేగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఏమంటాడు దేవుడు? ఇప్పుడు ఒక విషయం చెప్పండి, దేవుడు ప్రేమాస్వరూపి అయితే మానవుడు ఏ స్వరూపమందు ఏ పోలిక చొప్పున చేయబడ్డాడండి? ఆది కాండంలో మనం చూస్తాం 1వ అధ్యాయంలోనే దేవుడు కూర్చొని ఏమన్నాడు? మన పోలిక చొప్పున మన స్వరూపమందు చేద్దామన్నాడు. ఎవరిని చేశాడు?
ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అయినప్పుడు ఆయన స్వరూపములోను చేయబడ్డ మనం ఏం కావాలి? రాక్షసుల మై కూర్చున్నాం, అది తప్పు. మనం కూడా ఏం కావాలి అమ్మా? గట్టిగా చెప్పాలి. ఎవరిని వస్తుంది? ఏం కావాలి? మనం ప్రేమా స్వరూపం. దేవుడు ప్రేమా స్వరూపి, అర్థమవుతుందా? ఆయనేమో మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు. ఇప్పుడు మానవుడు ఏం కావాలి? నరులు ఏం, మానవుడు అంటే మళ్ళీ పురుషులని కాదు, ఎవరిమైనా నరులు, మనం అందరం, స్త్రీ పురుషులు అందరం కూడా ఏం కావాలి? ప్రేమా స్వరూపులం కావాలి. ఇట్టి ప్రేమా స్వరూపులుగా బ్రతకటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ కలిగిన వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు. ప్రేమ లేనివాడు దేవుని వాడు కాదు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నట్టుగా దేవుణ్ణి ప్రేమించక, దేవుణ్ణి ఇష్టపడక దేవుని దగ్గరికి వచ్చి కూర్చోగలమా? మనం దేవుని ఏమైనా అడగగలమా? అట్లాగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేమంటాడు? ప్రేమ లేనివాడు దేవుని వాడు కాడు అనడంలో ఏమంటాడు? ఇక్కడ కూడా నాకు దేవుడు తెలుసు, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటా, నేను ఇన్ని దశమ భాగాలు ఇస్తా, ఇంత లేకపోతే ఇంత చేస్తా సేవలు అన్నాడు. అంటే ఏమనాలి? నోరు మూసుకోరా, నీకు దేవుడు అంటేనే తెలియదు. ఎందుకు? ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఈరోజు ఎవరైతే ప్రేమను రిజెక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఎందుకంటే గమనించేస్తాం వెంటనే, వీళ్ళంతా కూడా ఒక శక్తి రూపము, ఒక చీకటి రూపము, ఒక ఇబ్బంది రూపము కదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమించలేనివాడు నేను ఇంత గొప్పగా దేవుని బిడ్డను ఎలా చెప్పుకోగలడు? నేను ఇంతగా దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేయగలగలని ఎలా అడగగలడు? సిగ్గుదప్పిన వాళ్ళం కాబట్టి అడుగుతుంటాం, అది వేరే విషయం. మామూలుగా అయితే ఎవరైనా అలా చేయటానికి వీలు అవుతా అన్న? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన, దీనివల్ల దేవుడు మన యందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడినో. దేవుడు కూడా చూపించకుండా లేడు. దేవుడు ఎలా చూపించాడు? దేవుడు తన యొక్క ఏకైక కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించి శిలువ మరణానికి అప్పగించి ఆయన ప్రేమ ఎటువంటిదో చూపించాడు. విశ్వాసం చాలా గొప్పదే, కానీ క్రియలు లేని విశ్వాసము మృతము. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, విశ్వాసం దగ్గర తీసేసి ప్రేమని పెడుతున్నాను. ప్రేమ చాలా గొప్పది, క్రియలు లేని ప్రేమ, యాక్షన్స్ లేని ప్రేమ. ఈరోజు నా టైటిల్ అదే, యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దెన్. ఏమంటారు? లౌడర్ దెన్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. 100 మాటలు మాట్లాడే బదులు ఒక యాక్షన్ చూపిస్తే చాలు. నువ్వు ప్రేమించటం అనేది చేయకుండా ప్రేమ గురించి 100 పుస్తకాలు రాస్తానంటే ఏంటి లాభం? ఏమిటి లాభం? అది ఎవరిని కదిలించడానికి, ఎవరిని ఆ మనసు కరిగించటానికి? వ్యర్థము కదా. కాబట్టి ఎట్లాగైతే విశ్వాసము క్రియలు లేకుండా మృతమో, ప్రేమ సైతమో క్రియలు లేకుండా. మేము మృతం అనాలో వేస్ట్ అనాలో మీ ఇష్టం, వదిలేస్తాం. ప్రేమ ఎలా ఉండాలి అంటే అది ప్రత్యక్షపరచబడాలి, చూపించబడాలి, చెప్పబడాలి, ఏదో ఒక యాక్షన్లో కనిపెట్టాలి, కనపడాలి. అలా కనబడకపోతే వృధా కదా. నాకు ఇంత ఏదంటే లింకే 10 పేజీ ఆయా 0 అని 10 పేజీలు ఆన్సర్స్ రాసాం, కానీ ఎన్ని మార్కులు వచ్చినాయంటే 0 వచ్చినాయి. నేను ఇంత ప్రేమిస్తున్నాను ఒక యాక్షన్ కూడా లేకపోతే, నేను మాట్లాడుతుంటే నువ్వు పారిపోతే ఇంకేం లాభం వచ్చా? దేవుడు మాట్లాడుతూ ఉంటే పారిపోతూ ఉంటే, దేవుడు పని చెప్తూ ఉంటే అబ్బాయి నేను చేయనన్ను పక్కకి వెళ్తూ ఉంటే ఏం లాభం వచ్చి? ఇంకేం ప్రేమ దాని గురించి చెప్తున్నట్టు ఏం చూపిస్తున్నాం? దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ప్రత్యక్షంగా చూపించాడు. ఎగ్జాంపుల్ ఇంకా ఎన్ని ఉన్నాయో ఆయన సాక్షాత్ చెప్పడానికి లేదు, కానీ అత్యున్నతమైనటువంటి తన ప్రియ కుమారుడు, ఏకైక కుమారుని ఈ లోకంలోకి పంపించడం, మన కోసం ఆ శిలువ బలికి అప్పగించడం అనేది ఎంతో గొప్ప ప్రేమను కలిగి ఉన్న దేవుణ్ణి మనం చూపిస్తూ ఉన్నది అనేది మనం గమనించుకోవాలి. ఇంకా ఏమంటాడు? మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనటువంటి తన కుమారుని పంపిణీ. ఇందులో ప్రేమ ఉన్నది. అక్కడ
అక్కడేమో ప్రేమ ఆ సహనం ఉండాలి, ప్రేమలో అది ఉండాలి, ప్రేమ చివరికి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఉంటాయి. ప్రేమే గొప్పది, చివరికి మిగిలేదు ప్రేమ అని చదువుకున్నాం 13 చాప్టర్లో. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. ఈ ప్రేమలో వేరే యాంగిల్ కనిపిస్తా, వేరే వే కనిపిస్తా ఉన్నది. ఏమంటాడు? ఇందులో ప్రేమ ప్రాయచిత్తమైనది. మీరు గమనించిన తర్వాత ఇవన్నీ కంక్లూజన్లో చివరిలో 7 మాటల్లో మనం గమనించవచ్చు. ప్రేమ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే ఫలిస్తుంది, ఎలా ఉంటే రెసిప్రోకల్ అంటే ఇచ్చిపుచ్చుకోవడంలో ఫలభరితంగా మార్చబడుతుంది అనేది మనం గమనించుకోవచ్చు. మీరు గమనిస్తే ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా, ఇదిగో తన ప్రియకుమారుడు ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు, శిలువ బలికి అప్పగించాడు. దేవుడు ఈ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉండగా ఏమిటమ్మా మనము ఒకరినొకడు ప్రేమింప బద్దులం అంటే నిబంధన అంటే ఏంటి? కొత్త నిబంధన, ఆజ్ఞను పాటించాలి. నిబద్ధత కలిగి మనం పాటించాలి. ఇది ప్రేమ విషయంలో కూడా బద్దులమై ఉన్నాము అంటే ఏంటి? కంపల్సరీ. అదొక నిబద్ధత, అదొక నిర్ణయం, అదొక ఆజ్ఞ లాంటిది. అది లేకుండా, అది చేయకుండా దేవుని నేను కలిగి ఉన్నాను, దేవుని ఆత్మ నేను కలిగి ఉన్నాను అని చెప్పుకోవటం వ్యర్థం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కృప కలిగినటువంటి వాడు, దేవుడు కనికరం కలిగినటువంటి వాడు, దేవుడు ప్రేమించేవాడు. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు, కానీ నేను అడిగిన దానికి నో అంటున్నావు, నేను చెప్పిన దానికి నో అంటున్నావు, నాకు చేయవలసిన నువ్వు చేయకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉన్నావు. అప్పుడు నీ నుంచి నేను పొందుకున్న ప్రేమనేనా అని నేను అనుమానపడాల్సి. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాటలు ఉన్నాయంటే, మీరు ఏమంటాడు? ప్రియులారా, దేవుడు మనం ఎలా ప్రేమింపగా మనము ఒకరినొకరం ప్రేమింప. ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ అ రూల్. అదొక చట్టం, అదొక నిబంధన. అలాగ చేయక మనము దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడిని నేను ప్రేమిస్తున్నా, దేవుడు నాకు ఇది చేస్తాడు, అది చేస్తాడు అనుకోవడం వెర్రితనం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. చక్కటి యొక్క ప్రేమ విషయంలో మనం చూస్తాము. మనము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఈరోజు ప్రేమ గొప్పది అక్కడ చూసాం. ఒకరినొకరు ప్రేమించుకోవడం ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ అవర్ డ్యూటీ, ఇట్స్ రెసిప్రోకల్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించి తీరాలి. ప్రేమించి చెవులో సీసం పోసుకుంటే మనం ఏం చేయలేం, కానీ తెలుసు కదా చెవులో సీసం పోసుకోవడం అంటే. మామూలుగా చెవుడు వస్తేనే గొప్ప వినరు. చెవులో సీసం పోసుకుంటే ఇక రెక్టిఫై కాదనమాట, అసలు వినరు అనమాట. పెద్ద బతిమాలకు నన్ను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించంటే ఇక అన్ని లెక్క కట్టుకుంటారు. ఎంత సంపాదిస్తున్నావు, ఏమేం చేస్తున్నావు, ఏ ఉద్యోగం, ఎంత జీతం, నీ ఆస్తులు ఎంత ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రేమకు ముందు వెరిఫికేషన్స్ అని ఈ రోజుల్లో. వయసు ఏంటి, కలర్ ఏంటి, ఏం చదువుకున్నావు కదా. మీరు కూడా అట్లా అనుకున్నారా? పెళ్ళికి ముందు లెక్కేసుకోలేదా? కానీ ఆ రోజుల్లో అంటే కానీ మీ తరానికి వచ్చేసరికి ఏమో, కానీ ఇప్పుడు తరాలు అయితే ఇదే ఉంది లెక్క. ప్రేమించుకునే ముందు కూడా అన్ని ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చెక్డ్ అనమాట. అన్ని చూసుకొని దేవుని దగ్గర ఏమి లేవండి. మనము ఒకరినొకరు ప్రేమించబద్ధులమై ఉన్నాము అంటే కంపల్సరీ, తప్పదు, చేసి తీరవలసినదే. విశ్వాసము క్రియలతో కూడితేనే బలభరితంగా ఎలా ఉంటుందో, ప్రేమ కూడా యాక్షన్స్, క్రియలతో కూడా ఉంటేనే బలభరితంగా ఉంటుంది. దీని నుంచి మనం ఎవరు తప్పించుకోలేము, ఏదో ఒక చోట ఎదుర్కొంటాం. ఇప్పుడు ఇవాళ తప్పించుకున్నాడు నారాజు అన్న, ప్రేమించాలంటే పోసా నిన్నోడు ప్రేమిస్తున్నాడు అని. రేపు పొద్దున పని పడుతుంది, నాకు పని పడ్డా ఆయనకు పని పడ్డా ఎట్లుంటుంది పరిస్థితి? ఎబ్బెట్టుగా ఉంటుంది. సరే మళ్ళీ కలుసుకుంటాము, మాట్లాడుకుంటాం, చేయని నేను అడుగుతా, చేయని ఆయన చేయని నన్ను అడుగుతాడు, బాగానే ఉంటుంది. కానీ ఆ ఎబ్బెట్టుతనం అనేది కొద్ది రోజులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. గ్యాప్ అనవచ్చు. గ్యాప్ ఉండకూడదు ప్రేమలో గ్యాప్ ఉండకూడదు. అది దేవునితోనైనా తోటి మనిషితోనైనా. అందుకని ఒకరినొకరు ప్రేమింపబద్ధులమైన ఇట్స్ కంపల్సరీ, బద్ధులం ఇట్స్ రూల్. ఇంకా నేను గట్టిగా చెప్పాలంటే ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అన్నట్టుగా, నువ్వు ప్రేమించకపోతే పాపం. అంత లోతు అంత అన్నంత అవసరం లేదు. కానీ దేవుడైతే ప్రేమించమని, అది పద్ధత, అది మంచిది, అది అవసరము ఒకరికొకరు అనేది. ఆ పద్ధతిలో, ఆ నిబద్ధతలో, ఆ ప్రేమలో మనం ఎదగాలి. విశ్వాసులు అంతా కలిసి సంఘాలు ఎదగాలి,
లోకం ఎదగాలి అనేది మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి విధి విధానం అనేది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము దేవుని ప్రేమించినది కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపల ప్రాయశ్చిత్తమైనటువంటి తన కుమారుని పంపిన ఇందులో ప్రేమైనది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమ బదులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుడును ఎప్పుడు చూడలేదు. ఎవరైనా చూశారండి దేవుని? మరి ఏంటంట తర్వాత విషయము? మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల ఎవ్వరూ కూడా దేవుని చూడలేరు. కానీ నీలో ప్రేమ ఉంటే నువ్వు దేవుని కలిగిన బిడ్డగా ఇతరులకు కనిపిస్తావు. దేవుని కలిగిన బిడ్డ అంటే ప్రేమ కలిగిన వాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వాడు. అందుకని ఏమంటున్నాడు అక్కడ? ఒకరినొకరు ప్రేమ దేవుడు ఆయన ప్రేమ అనేది ఏ మానవుల దేవుడు ఎప్పుడు చూడలేదు. మనం ఒకరినొకడం ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. నిండుగా కావాలి. సంపూర్ణం అంటే ఏంటంటే నిండుగా కావాలి. నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరినొకడం ప్రేమించుకోవడం అనేది ఎక్కడో ఫెయిల్ అయిపోయాం. ఎక్కడ ఫెయిల్ అయినాం? ఎక్కడ ఫెయిల్ అయినాం? బైబిల్ చదవాలి, ఇప్పుడు టెక్స్ట్ బుక్ లేక. ఎక్కడ ఫెయిల్ అయినా? ఆదాము అవ్వ దగ్గర. అయ్యా ఏరియన్ తోటలో. వెరీ నైస్. ఓకే. ప్రేమ ఫెయిల్ అయ్యి అసలు ఎక్కడి నుంచో పోయింది దెబ్బ, అక్కడి నుంచో మొదలైంది. రిటర్న్గా అది మామూలు జనరల్గా దేవుని మాట వినకపోవడం అంటే అది ప్రేమించిన ఎంత పడ్డ ముఖం కూడా చూపించలేదంటే ఆ పిల్ల కదా. పాత రోజుల్లో అయితే అందని ద్రాక్ష పుల్లనా అని ఆ పిల్ల ఇదని ఆ పిల్ల ఇదని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అట్లా కూడా లేదు కదా. కయ్యను ఏబేలు ఏకంగా ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? ప్రేమ లేని తత్వం చంపుకునే దాకా వెళ్ళింది కదా. అసూయతో చంపాడా ఇంకేదన్నా కానీ నేను ఒకటే మాట్లాడతా, ప్రేమ లేదు అంతే. ప్రేమ లేకపోవడం వల్ల అసూయ పుట్టుకొచ్చింది, ప్రేమ లేకపోవడం వల్ల కసి పెట్టుకొచ్చింది, ప్రేమ లేకపోవడం వల్ల ఇంకేదో పుట్టుకొచ్చి ఆయన దేవుని చేత యాక్సెప్ట్ చేయబడ్డాడు, అంగీకరించబడ్డది. ఆయన ఈయన అర్పణ అంగీకరించబడలేదని ఆ కోపము ఇవన్నీ దేని వల్ల పుట్టుకొచ్చాయి? అది ఇంకోటి ఏదో దాంట్లో నింపుడు. ఇక్కడ ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకోండి, నీళ్ళు ఉన్నాయంట, ఏమిటంటే ఖాళీ ఉంది, నువ్వు ఏం నింపితే అది దాంతో నింపబడుతుంది. ఆయన హృదయం ఖాళీగా ఉండింది ప్రేమ లేకుండా. అదే ప్రేమతో ఉండింటే కయ్యను అసూయ వచ్చి కూర్చునే దానికి స్థలం లేదు, ఉక్రోషం వచ్చి కూర్చునే దానికి స్థలం లేదు. పో అంటది ప్రేమ. నువ్వు ఎందుకు నా దగ్గర, నాకు నీకు పడదు, పోరా అంటది. అప్పుడు హేబేలును చంపే అవకాశం లేదు. ప్రేమ లేదు, అక్కడ పోయింది ప్రేమ. ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ ఎక్కడ దాకా వెళ్ళింది? తోటి మనిషిని చంపుకోవడం. ప్రేమ లేకపోతే అందుకే చంపుకుంటారు. ఈ ప్రేమ లేని తత్వాల వల్లే ఒకరినొకరు చంపు. లేకపోతే ఏముందండి? మనం ఇచ్చామా జీవము, వాడికి బ్రతుకు మనకి ఇచ్చామా, వాడికి ప్రాణం మనం ఇచ్చామా? బతుకుతే బతుకునేవాడిని. నీకు కాస్త పడని పరిస్థితుల్లో వాడు బతుకుతే అంత మాత్రం చేత వాడు నీతో ఉండకూడదు అనేది రూల్ ఏం లేదు. అంటే చనిపోవాలని రూల్ ఏం లేదు కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కయ్యను హేబేలులతో నుంచి మొదలైంది ప్రేమ లేని తత్వం. అసూయ ద్వేషాలు రావడం అంటే ఒక తోట ఒకటి నింపబడితే ఆటోమేటిక్గా ఇంకోటి. ఇప్పుడు దేవుడు నీలో నిండుగా, నీ హృదయం నిండుగా అలుముకొని ఉన్నాడు అనుకోండి, అప్పటి కూడా వచ్చి కూర్చునే దానికి అవకాశం ఉందా? అట్లాగే నీ హృదయం అంతా ప్రేమతో ఉంటే దేవుడు ఆ ప్రేమ ద్వారా పుట్టేటువంటి పల్లలు. ప్రేమ ఏం ఫలిస్తుందో తెలుసు కదా. ప్రేమ ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తుందో తెలుసు కదా. ప్రేమ ఎటువంటి పనులు చేసి పెడుతుందో తెలుసు కదా. వీటిని మనం గమనించుకోవాలి. ప్రేమ, మనము ఒకరినొకరము ప్రేమించము బద్ధులమై ఉన్నాము. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమించబడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రేమతో ఒక్కరోజన్నా అన్నకు చెప్పింది చేయకపోతే స్వప్నక్క రేపు పొద్దున అయ్యా నువ్వు ఇది చేయంటే పోపో నువ్వు నా మాట ఇస్తావా, నేను నీ మాట వినడానికి అంటాడు. అంతేనా? మరి ప్రేమతో అప్పుడో ఏదో ఇప్పుడు ఏదో ఉన్న దాంట్లోనే చూపించుకోవాలంటే నువ్వు ఏదో ఒకడు ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరులై ఉండాలి ప్రేమను చూపించుకోవడానికి అనే రూల్ ఏం లేదండి. ఆ రూల్ ఏం లేదు. ఉన్నంతలో ఆడికి కూడా నువ్వు అవకాశం ఇవ్వకపోతే నువ్వు దరిద్రంలో ఉన్నావు అని ఒక లెక్క. నువ్వు పలకట్లేదు, ఉలకట్లేదు, ఏమి చేయట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఈ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటారు కదా ప్రేమలో. ఎప్పుడన్నా అంటే మేము ఇంకా పడవలేస్తారంటారా? ఏమో ఎవరికి తెలుసు. కానీ మేము చూసినా మా కాలేజీలో ఏముంటుంది, ఎటుంటుంది? ఎవరు మా రత్నమాలనే తీసుకోండి. పెద్ద పెద్దల కథ ఎందుకు, చిన్న పిల్లల కథ ఎందుకు?
చూసారా ప్రేమించు 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 అంటే పోయా క్రిస్మస్ పట్టు చీర కొని ఊకే ప్రేమ ప్రేమ అంటాడు. యాక్షన్ ఉన్నంత మీరు పెద్ద పెద్దగా చేసుకోండి, ప్రతిదానికి ఫంక్షన్స్ చేసుకోండి, ప్రతిదానికి గిఫ్ట్ ఇచ్చుకోండి అని కాదు అనేది చిన్న విషయంలో సైతము. అంటే ఈ రోజుల్లో ఒకటి అర్థమైంది, ఏదైనా తప్పు జరిగితే సారీ, ఏదైనా మేలు జరిగితే థ్యాంక్స్, అంతే ఇంకా అయిపోయాయి, వాడేవాడు నువ్వేవాడు అట్లా ఉండకూడదు. అంటే ఇలా పని అయిపోతుంది, రేపు నాకు మళ్ళీ పని పెడతాను. ఎట్లుండాలండి ప్రేమ? ఒకరినొకరము ప్రేమించము, ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించిన కనుక మనము ఒకరినొకరు ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలనేది ఒక ఆజ్ఞగా దేవుడు రూపొందించి పెట్టాడు. ప్రేమ లేకపోతే వాడు ఎవడు కూడా దేవుని ఎరిగిన వాడు కాడు. చాలా కఠినమైన మాటలు ఇవన్నీ చూడడానికి, మీకు అర్థమవుతుందో లేదు. అంతే కదా, ప్రేమ లేని వాడు నన్ను ఎరగలేదు, నాకంటే వాడికి తెలియదు అన్నాడంటే ఇది చాలా దేవుడు గొప్పగా మాట్లాడినట్టే అనుకుంటాను నేనే. ఒకరినొకరు ప్రేమిద్దాము. ఎట్లా ప్రేమించాలి? నీ అవసరత ఏదో కదా, దాన్ని బట్టి ప్రేమించాలి కదా. నేను ఆఖరితో మీ ఇంటికి వచ్చాను, అన్నం పెట్టలే, మంచిగా 1,00,000 రూపాయల బట్టలు పెట్టారు. ఏది లాభం? నాకు ఏది అవసరమో, నాకు ఏది ఉపయోగమో, ఏది నాకు మేలో, ఏది శ్రేష్టమో, ఏది నన్ను సంతోషపెట్టగలదు, ఏది నన్ను ప్రభునందు నన్ను ఏకత్వము కలిగి పాటించేలా చేయగలదో అది అవసరం. అడిగితే అది ఇయ్యలే, ఇంకేమి ఇవ్వాలంట అన్నట్టుంటే అంతే కదా. ఏది నా అవసరమని నేను నీ దగ్గరికి వస్తున్నానో అది నువ్వు నాకు చేస్తే ఏదన్నా ప్రేమను ఎక్స్పోజ్ చేసినట్టు, బయట పెట్టినట్టు, చూపించినట్టు. నేను ఒకదానికి వస్తే నువ్వు ఒకదానికి చేస్తావంటే, మళ్ళీ చేశానని చెప్పుకుంటావు అంటే దాంట్లో అర్థం ఉందంటారు. దయచేసి ఈ విషయంలో కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఏది అవసరమో అది ఇచ్చేదానికి ప్రయత్నించాలి. డబ్బులు కావాలా, ఏదో మనం పెట్టేటువంటి జోక్, నాకు కావాల్సి వస్తే డబ్బులు ఏదైనా అవసరం ఉంటే ఇవ్వండి, మీకు కావాల్సి వస్తే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకోవాలి. నేను అట్లా ఎప్పుడైనా చెప్పాను, పరీక్షల విషయంలో వచ్చిన ఇటు చదువుతావు, ఇటు చదువు ఏదో ఉంటే ఇటు టైం పెట్టి ఇటు చేసుకో సబ్జెక్టులో పెట్టుకో అని చెప్తాను. దయచేసి మీకు జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైన దేవుడు బిడ్డారా. వితౌట్ యాక్షన్స్ విశ్వాసం ఎలాగైతే పనిచేయదో ప్రేమ కూడా పనిచేయదో ఖచ్చితంగా. అది కూడా ఎట్లా చేయాలి? యాక్షన్స్ ఉండాలి. కాబట్టి నేను ఆకలి కొని వస్తే నువ్వు బట్టలు పెడతాను, నేను ఇంకో దగ్గరికి ఏదో పని మీద వస్తే ఇంకోటి చేస్తాను కాదు. నాకేది అవసరం, నాకు అది ఏది మేలో, ఏది నాకు సంతోషమో, ఏది నన్ను మేలుగా తృప్తితో నింపుతుందో అది నాకు ఇవ్వటమో చేయాలి. అది ప్రేమ చూపించడం అంటే. ప్రేమ చూపించడం అంటే అది లేకుండా నువ్వు ఏది చేసి అంత చేసినా కొన్నిసార్లు అది తృణీకరించబడవచ్చు. అది నాకు అవసరం లేదు, నువ్వు ఎంత ఇస్తే నాకేంటి లాభం, నాకేంటి, నాకు మస్తు బట్టలు నన్ను బట్టలు ఇస్తే నాకేంటి లాభం, నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, మీరు ఇక్కడ అన్నం పెడితే నాకు అది అది కాకుండా నువ్వు ఏదో చేసి ఇది కూడా ప్రేమను చూపించడంలో భాగమే అనుకుంటే అది తప్పు కాకపోవచ్చేమో కానీ ఒప్పు అయితే కాదు. అది పెద్ద తప్పని నేను అన్నాను, కానీ అది ఒప్పు అయితే కాదు. ఒప్పు అంటే ఏంటి? కరెక్ట్ అయితే కాదు. అవునంటారు కాదంటారు అర్థం కాదు. నువ్వు దేనికి వచ్చావో, ఏ విషయంలో వచ్చావో దాని విషయంలో నా వంతు నేనేం చేయగలను అది నీకు చేయటం ప్రేమ చూపించడంలో భాగం. కానీ ఒకరినొకరు ప్రేమిద్దాము అంటే ఇక కొంతమంది ఉంటారు, ప్రేమిద్దాము అంటే ఇంకా అట్లా కాదు కదా. ఈరోజు నువ్వు స్వీట్ చేయగానే రేపు నేను హల్వా పంపిస్తాను, రేపు నువ్వు మటన్ పెట్టగానే ఎల్లుండి నేను చికెన్ పంపి, ఇక వాళ్ళిద్దరు తప్ప పరలోకంలో ఇంకెవరు కనపడరు వాళ్ళు. మళ్ళీ అదొకటి. ప్రేమించడం అంటే ఒకరినొకరము అంటే వాక్యంలో ఆజ్ఞల్లో నిన్ను వల్ల నీ పొరుగువాడు అంటే చుట్టూ నీ యొక్క పరిధిలో కిలోమీటర్, అర్ధ కిలోమీటర్ లెక్కేసుకున్న తిరుగు పొరుగులు లేదండి. ఎవడో ముఖం తెలియనివాడు సైతం నీకు పొరుగువాడు. మనం ఒక ప్రేమించాల్సిందే. మన అవసరాలకు ఒకవేళ నీ దగ్గరికి వస్తే నీ దగ్గర ఉంచుకొని చేయగలిగినది చేయకపోక అది ఏమిటంటే మేలైనది చేయ కరెక్ట్ అమ్మా, చెప్పండి అని మీరే చెప్పి ఇలా మార్కులు పడవు. ఇద్దరు ఉన్నారు కరెక్షన్ చేసేటారు, మార్కులు 0 వేసేస్తారు. నీకు తెలిసి కూడా ఉంచే ఏం పొందుకుంటాను దాని ద్వారా? ఏం పొందుకుంటామని వాక్యంలో ఎందుకు చేయలే? ఆకలి వచ్చినావు, బట్టలు పెట్టి పంపిలే,
సాధించుకోవడానికి, సమర్థించుకోవడానికి మానవులకు మంచి పట్టుంది. దేవునితో కూడా వాదిస్తారు. దయచేసి వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకుని ఇలా చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమిద్దామనేటువంటి మాట మీద నేను మాట్లాడుతున్నాను. ఒకే ప్యాసేజ్ తీసుకున్నాను. 1 యోహాను 4:7 నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఏమంటాడంటే, దీని వలన మనము ఆయన యందు నిలిచున్నామనియో ఆయన మన యందు ఉన్నామనియో తెలుసుకొంచున్నాము అనేది 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత 14వ వచనంలో చూసి, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వాడిలో దేవుడు నిలిచున్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అని చెప్తున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎదిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. సో మన విశ్వాసం దేవుని మీద, అంతేకాకుండా మనలో దేవుని పట్ల ఉన్న ప్రేమ మీద కూడా కదా. ఎవరైనా ప్రాబ్లం ఉందని వస్తే నేను గొప్ప విశ్వాసంతో వారికి ప్రార్థన చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఇసుమంత విశ్వాసం కనపడకపోతే పని జరగదు. నేను చాలా పెద్ద విశ్వాసంతో చేస్తున్నాను నీకు మేలు జరగాలని, కనీసం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు ఆయన మంచి డాక్టర్ అని, మంచి మందులు ఇస్తాడని ఒక నమ్మకంతో వెళ్ళాలి. లేకపోతే ఆయన ఇచ్చిన మందుల మీద నీకు గురి ఉండదు, వేసుకోకూడదు. కొనుక్కొచ్చుకుంటావేమో కానీ వేసుకో. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలంటే, ఆయన ఉన్నాడని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయనకి ఇష్టంగా ఉండటానికి మనం సిద్ధపడి ఉండాలని ఒక ఆలోచన. నా ప్రేమను అంగీకరించేవారుగా మీరు ఉండాలి, మీ ప్రేమను అంగీకరించేవారుగా నేను ఉండాలి. అట్లా మనందరి ప్రేమను అంగీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ తగినంత లేదు అనేది నా యొక్క అంశం. ఒకరిలో ఒకరము ప్రేమిద్దాము అనేటువంటి మాట మీద నేను ఈరోజు ఈ వాక్యాలను పంచుకుంటాను. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటాడేమా, యేసు నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. ఏమంటారమ్మా, గాడ్ ఈజ్ లవ్. లవ్ ఇస్ గాడ్, గాడ్ ఈజ్ లవ్. ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ. మరి నీకంతే ఏంటి, నువ్వు దేవుని బిడ్డవే కదా, నువ్వు ప్రేమ స్వరూపి కదా. నేను అదే కదా చూపించేది. తన పోలిక చొప్పున తన స్వరూపం అని అన్నాడు. దేవుడేమో ప్రేమా స్వరూపి అంటున్నారు. మరి దేవుని పోలికగా సృష్టించబడ్డటువంటి మనం ప్రేమా స్వరూపం వాళ్ళ అవ్వకూడదు. అలా ఉండాలా, ఉండకూడదు. ఉండాలి అంటే ఎన్ని లిమిట్స్, ఎవరెవరికి వాళ్ళైతే ప్రేమిస్తారు, వీడైతే వద్దు, ఇట్లానా లేకపోతే ఎట్లా అనేది ఈరోజు మన అంశం. ఈరోజు మన అంశం అది. దయచేసి ఇంకా ముందుకు వెళ్తే త్వరగా ముగించుకున్నాం. ఏమంటాడమ్మా, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇంకేమంటే ప్రియమైన నిలిచి వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు. దీనివల్ల ఈ ప్రేమ కలిగి ఉండటం అనేది ఎక్కడి దాకా తీసుకెళ్ళిందండి. ఏదో లోకపరంగా దేవుని ఆశీర్వాదాలు, మనుషుల ఆశీర్వాదాలు ఇదో కాకుండా తీర్పు దినమందు ఏమొస్తుందంటమ్మా ప్రేమ కలిగి ఉంటే? ఎప్పటి వరకు వస్తుందమ్మా ఈ ధైర్యం? తీర్పు దినాన కూడా ధైర్యంగా నిలబడాలి. ఈ రోజు నీకున్నటువంటి ప్రేమ చివరిలో తీర్పు దినాన దేవుని ఎదుట నిలబడ్డప్పుడు కూడా నేను ధైర్యపరుస్తుంది. నీలో పెరిగితనం ఎందుకుందంటే ప్రేమ లేదు, నీలో బలహీనతలు ఎందుకున్నాయంటే ప్రేమ లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రేమ లేదు అంటే అన్ని లేవు కాబట్టి ఆ రోగాలు, రొస్టు, ఇరుకు, ఇబ్బంది, కష్టాలు, కన్నీళ్ళు, ఏదైనా జరగలేదన్నా, ఎంత సంపాదించినా పోతుందన్నా ఇలా చెప్తుంటారు కొన్ని కుటుంబాలు. కారణం ఏంటంటే ప్రేమ లేదనుకుంటున్నాను. ప్రేమ కలిగి ఆ ప్రేమ కూడా సద్వినియోగం చేయబడేటువంటి ప్రేమగా ఉండాలి. ఏది ఎవరికి అవసరమో అది ఇచ్చేవారిగా మనం ఉండాలి. అన్నం అడిగితే సున్నం పెట్టే వాళ్ళగా మనం ఉండకూడదు. సున్నం అడిగితే అన్నం పెట్టే వాళ్ళగా కూడా ఉండకూడదు. సున్నం అడిగితే సున్నమే పెట్టాలి. ఒకటి అడిగితే ఒకటి ఇస్తానంటే ఏంటి, ఆవులు ఇస్తాను. ఒకటి అడిగితే ఒకటి ఇస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడండి? ప్రేమ చాలా గొప్పది, ఇందులో అనుమానం ఏం లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఎవరి పని వారిది. నిన్న ఒక పనికి పిలిచాడంటే ఆ పని నువ్వు చేసి తినాలి. నువ్వు వ్యక్తం చేయడం వల్ల సమయం పోగొడుతున్నావు, దేవుని పనిని ఆలస్యం చేస్తున్నావు తప్ప ఇంకోటి కాదు. నువ్వు తప్పించుకోవడం అనేది జరిగింది. ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో ఒక వంక తీసుకొచ్చి పెడతాడు దేవుడు. అప్పటికి ఏమైపోయి ఉంటుంది, కాలు చేతి కిట్ అయిపోయింటాయి, ముసలిలో వేయించాం. అప్పుడు చేయలేదంటే చేయలేబోయాడు. అప్పటికైనా తప్పించుకోవాలి. ఇప్పుడు దీపం ఉండగానే చేస్తే ఆశీర్వాదం. ఈ 10 సంవత్సరాల ఆశీర్వాదాలన్నా మనకు ఇది మన జ్ఞాపకం. వెంటనే చేయటం కూడా చాలా అవసరం. అడిగిందే చేయటం అవసరం, వెంటనే చేయటం కూడా చాలా అవసరం. ఏదో 10 సంవత్సరాల తర్వాత రియాక్ట్ అవుతా, 10 రూపాయలు ఇస్తామవుతా అంటే జనవరి 1st తీస్తా సార్ అంటే ఏం లాభం? వెంటనే రియాక్ట్ కావాలి, ఇమ్మీడియట్ రియాక్షన్. ప్రేమలు ఇవన్నీ బాగా
ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ చివరిదాకా, ఇవన్నీ మనం అక్కడ చూసాం. ఇక్కడ ఏంటంటే ఏ స్టేజ్లో ఎట్లా అనే దాని విషయాన్ని నేను తీసుకొని ఒకరినొకరు ప్రేమించుకోవడమే కాకుండా అనుకూలతలు ఉన్నా లేకున్నా ఎంత మేర మనం చేయగలం అంత మేర చేయటానికి, ఇమ్మీడియట్గా చేయటానికి, వెంటనే చేయటానికి, ఏది కావాలో అది మాత్రమే ఇవ్వటానికి, ఏది కావాలో అది మాత్రమే. నేను ఇది అడిగితే ఇంకోటి అడిగితే ఇవ్వటం అనేది దానివల్ల పెద్ద ఉపయోగపడం ఉండకపోవచ్చు కదా. గొడ్డలు అడిగిన వాళ్ళకి గుండె సూది ఇస్తానండి, ఏం లాభం? ఏం చేసుకుంటాడు కూడా గుండె సూదితో? మరి గుండె సూది ఉపయోగం లేనిదా? లేదు, ఉపయోగమే, కానీ అప్పటికది కాదు. నీకు అర్థమవుతుంది అన్న పాయింట్. నేనేం చెప్పదలుచుకున్నా, ఒకరినొకరము ప్రేమిద్దాము అంటే ఆ యొక్క రేంజ్, ఆ సమౌజ్జితత్వాన్ని కలిగి ఉన్నాము. నష్టాలు ఉంటాయి ఒకరిని ప్రేమించడంలో కదా. ఈ రోజుల్లో అమ్మాయిల విషయంలో కష్టాలు, ఈ రీల్స్ అవిలో పెడుతుంటాడు, శాంతం నాకేసింది రావాడిని అంటుంటాడు. అమ్మాయిలు శాంతం నాకేశారని పెడుతూ ఉంటారు జోక్. శాంతం నాకడం అంటే ఏ మిగల్సలా వాడిని మొత్తం ఊడి చేసినాం అనమాట. సినిమాలకు తిప్పి, శిఖర్లకు తిప్పి, దానిలకు తిప్పి, దీనిలకు తిప్పి మొత్తం శాంతం నాకేశారు. కాబట్టి ఆ డేంజర్ కూడా ఉందంటో ప్రేమలో పెడితే జాగ్రత్త. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు అనమాట. కానీ దాంట్లో కూడా తీపిదనం ఉంది. సక్రమంగా వినియోగించుకుంటే ఏది తప్పు కాదు. నేను చెప్పినాను కదా, సృష్టిలో దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఆశీర్వాదకరమైనదే. దాన్ని మనిషి దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు, అనాలోచితంగా దుర్వినియోగం చేసుకుంటున్నాడు. కాబట్టి అది చెడ్డదైతున్నది. ప్రతిదీ కూడా దేవుడు మంచిదై ఉండుట సూచన, మంచిదై ఉండుట సూచనని మనం చూస్తూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం, మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుని అలా బద్ధులమై ఉన్నాము. ప్రేమ లేకపోతే దేవుని ఎరగని వారుగా మనం ఉంటున్నాము. ప్రేమించటం అంటే ఇది జరుగుతేనే, అది నాకు ఇస్తేనే కాదు, ఇవ్వకపోయినా ఇంకా మనకి ఇచ్చేవారుగా ఉండాలి. ప్రేమ ఒక్కసారిగా కాదండి, కలుగుతూ ఉంటుంది, ప్రయాసపడాలి. నిజమైన ప్రేమ గురించి ఈ టెంపరీ చాక్లెట్ కోసం ఒక సినిమాకు, ఒక షికార్కు తీసుకెళ్తే పుట్టే ప్రేమ కాదు. ఒకరి ప్రేమ పుట్టాలంటే కొంతమందిని వింటూ ఉంటాం, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు కొంచెం గట్టలేదు కదా, కొంచెం గట్టలేదు. ఎన్నో వచ్చింటాయి, ప్రపంచాలు వచ్చింటాయి, ఇరుకులు వచ్చింటాయి, ఇబ్బందులు వచ్చింటాయి. వీటన్నిటికీ మనం ప్రేమ ద్వారా జయించగలం అనేది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా చివరి మాటల్లోకి వస్తే, అట్టి వారమైన ప్రేమలో భయం ఉండదు. 18వ వచనం, భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయము వెళ్ళగొచ్చున. నీకు భయపడుతున్నావు, ప్రేమించడానికి భయపడుతున్నావు, ప్రేమ విషయంలో భయపడుతున్నావు అంటే నీ పిరికితనం ఎంత చెడ్డది అంటే అది నిన్ను చీకటిలోకి నెట్టి వేస్తుంది. అది మనుష్య ప్రేమ అయినా సరే. నేను ప్రేమిస్తున్నాను అని అహరోను వచ్చి నాతో చెప్పినప్పుడు నేను వెనకడికి వేస్తున్నానంటే నాలో చీకటి ఉంది, వాడిలో వెలుగుంది. ప్రేమించాడు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి, వాడు దేవుని ఎరిగినటువంటి వాడు. ప్రేమ లేని వాడుగా సంకు, భయము, చీకటి ప్రభావం ఉన్నవాడుగా నేను వెనక్కి వెళ్ళిపోతాను. చప్పట్లు ఇప్పుడు దాకా వాడు చాలా గట్టి కొట్టి 2 చేతులు కలిస్తేనే ఆ సౌండ్, అది రిథమిక్గా మంచిగా అందరూ వినేటట్టుగా వస్తుందా, ఇష్టారచంగా పట్టుబడి వస్తుందా, అది వేరే విషయం. కానీ ఆ చప్పట్లలో ఆ సౌండ్ రావాలి అంటే 2 చేతులు 2 ఉండాలి. అది గోడలు కొడతావా, చేతులు కొడుతున్నావా? నీవు కూడా ప్రేమిస్తేనే ప్రేమకు పరమ. దేవుడు మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు, నేను మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు ప్రేమించట్లేదు అంటే దానికి అర్థం లేదు. అది ఒక శాపగ్రస్తమైన సిచ్యువేషన్, అది చీకటితో నింపబడినటువంటి పరిస్థితి అనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని విషయంలో కానీ, తోటి మనిషి విషయంలో కానీ, ఇతరులకు ఏదైనా చేసే విషయంలో కానీ నీవు ఆ విషయాలలో ఎంతగా వెనకడుగు వేస్తున్నావు అంటే అంత చీకటి నీలో ఉన్నట్టే లెక్క. ఆ చీకటిని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే భయము అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? చక్కటి మాటలు, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ, నువ్వు నిండుగా ప్రేమిస్తే ఏంటుంటది? అది నీలో ఒకవేళ భయం ఉన్నా ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటే ఏంటి? పరిపూర్ణమైన ప్రేమ, నిండైన ప్రేమ లేదు. నిండైన ప్రేమ లేదు. ఏదో అవసరానికి దగ్గరికి వచ్చావు, అవసరం తీరింది కాబట్టి పక్కన పెట్టేశావు. అది ప్రేమతో ఏర్పడ్డ స్నేహం కాదు ఇద్దరి మధ్య. అది స్త్రీ పురుషులైనా, పురుషులైనా, స్త్రీలైనా, ఇంకెక్కడైనా కూడా బంధం కొనసాగలేదు అంటే అర్థం ఏంటి? 1 సంవత్సరం కొనసాగించిన తర్వాత రిలేషన్షిప్ సరిగా లేదంటే అర్థం ఏంటి? అందుకనే ప్రేమింప బద్ధులమై ఉన్నాం. టెంపరీగా సంవత్సరం కోసం, 2 సంవత్సరాల కోసం ప్రేమించుకోవడానికి నన్ను ఇక్కడికి పిలవలేదు దేవుడు. శాశ్వత కాలపు ప్రేమను గురించి, శాశ్వత కాలపు ప్రేమ గురించి, శాశ్వత కాలపు విధేయత గురించి ఆయన దినమెల్లా చేతులు చదువుకొని నీకోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్న అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక రోజుతో పోయేది కాదు, ఒక పూటతో పోయేది కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి.
4 రోజులు పోతే వాడు మర్చిపోతాడు అనుకోవడానికి లోకం కాదు ఇది, పరలోకం. ఈ పరలోకపు ప్రేమ శాశ్వతమైనది, నిండైనది. అందుకని ప్రేమలో భయం ఉండదు. ఒకవేళ నీలో భయం ఉంది అంటే నువ్వు ప్రేమించట్లేదు. ఒకవేళ ప్రేమిస్తున్నావు అంటే ఆ భయాన్ని నీ నుంచి ఆ ప్రేమ తరిమేస్తుంది. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరితోనొకరు ప్రేమగా ఉండాలి, ప్రేమింపబద్ధులమై ఉండాలి. ప్రేమ లేకపోతే దేవుని ఎరిగిన వారము కాము కదా. ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్య లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య లేదు కదా, బామర్దుల మధ్య లేదు, తండ్రి కొడుకుల మధ్య కూడా లేదంట అయ్యగారు చెప్తున్నారు. నిజమే, అబద్ధమేం కాదు. అట్లా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్. తండ్రి కొడుకులే కాదు, తండ్రి కూతుళ్ళు, తల్లి కూతుళ్ళలో కూడా లేదు. ఏదో అవసరానికి పెళ్ళయ్యాక నీ మొహం చూసేదిలే అనుకుంటుంటారు. ఏదో పెళ్ళయ్యే వరకు ఏదో నువ్వు గోవ పెట్టాలి, నేను తినాలి, నువ్వు కొట్టాలి, నేను పడాలి, నువ్వు చదివించాలి, నేను చదువుకోవాలి. కానీ అయినాక మా ఆయనతో చెప్పి ఇంకా మళ్ళీ మీ మొహం చూసేదిలే అనుకుంటాను అమ్మాయి. అబ్బాయి అయితే ఈయనే పడి చావాలి, ఎందుకు లేకుంటాడు. ప్రేమ ఇంకా లోకరీతిగా ఒక మాట ఉంది తెలుసా, ప్రేమ బుద్ధి. నువ్వు ఎంత చీకొడతావో అంత నీ మీద ప్రేమ పెరుగుతుంది. మనం అనుకుంటాము చీకొట్టి దూరం అయితే ప్రేమించడం మానేస్తారు. కాదు, దగ్గర అయ్యి సమస్య చెప్పుకొని ఇట్లా కాదు ఇట్లా చేసుకున్నామంటే ఇంకా బాగుంది. అవునంటారా? ఎట్లుంటుందండి ప్రేమ? దూరం అయితే పోతుంది అనుకుంటారు చాలా మంది. అదే ఈ రోజుల్లో మనం అదే అనుకుంటాం. వెంటనే నాగార్జున కోపం వచ్చినాడు అనుకో, ఏం చేస్తాను నేను? ముందు పోయి బ్లాక్ చేసేది వాట్సాపే. ముందు వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేస్తాను. దానివల్ల ప్రయోజనం లేదు, ఇంకా ప్రేమ పెరుగుతూ ఉండదు. ఎందుకంటే గుప్పిట్లో ఉండిపోయావు, కొంచెం ఓపెన్ అయితే కదా తెలిసేది ఏంటి మంచి ఏంటి, మర్యాద ఏంటి, పద్ధతి ఏంటి. ఇలా కాదు, ఇలా చేసుకున్నావు, దీన్ని ఇలా డైవర్ట్ చేసుకున్నావు, ఈ ప్రేమని ఇలా పక్కకు చేసుకున్నావు, ఇలా మంచిగా మాట్లాడుకుంటే ఎన్నో రకాలుగా ప్రేమలు నిలబడతాయి. శాశ్వత కాలం సహాయం చేసుకుంటుంది. ఎన్నో చెప్పలేవు. నువ్వు నాకు చచ్చే వరకు సాయం చేయవచ్చు, నేను నీకు చచ్చే వరకు సహాయం మాట్లాడవచ్చు. దేవుడైతే నిరంతరం ఉంటాడు, మనకేం ఇబ్బంది లేదు. కానీ మనుషులు అంతే కదమ్మా, చచ్చే వరకు సహాయం కావాలంటే ఎంత ప్రేమను నాకు ఇవ్వగలగాలి? ఎంత ఇవ్వాలయ్యా? ఇంటికి నేను పడిపోతానా? హై స్టాండర్డ్ కదా, ఎంత ఇవ్వాలి? చాలా స్టాండర్డ్. అటువంటిది దేవునికి ఏ స్టాండర్డ్ ఇస్తున్నామా? అంత ప్రేమను రిటర్న్గా ఇవ్వగలుగుతున్నాము. మనుషులు మనమే ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే నంబర్లు బ్లాక్ చేసుకోవడం, దూరం జరగవు, కనపడకుండా వానింటిగా నేను పోను సార్, వీనింటిగా నేను పోను సార్, అయ్యా మాట్లాడమయ్యా ప్రభుత్వమయ్యా ఏం కాదు, దేవుడు మేలు చేస్తుంటే మాట్లాడను సార్, వాడు ఇట్లా చేసి ఇలాంటివే అయిపోతున్నాయి జీవితకాలం అంతా కూడా కదా. పండగకు నన్ను పిలవలేదు, మన ఏదో ఒకటి వచ్చింది కదా, ఎముక బొక్క పడలేదు, దానికి కూడా కొట్లాడుకునే పరిస్థితులు, విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ప్రేమ రాహిత్యం, ప్రేమ లేని జీవితం. దూరం అవుతే అవి సమస్య పోతాయి అనుకోవడం కాదు, దగ్గరికి వెళ్తేనే సమస్య పోతాయి. కూర్చొని మాట్లాడుకుంటే ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు నువ్వు కాదు అన్నా కూడా అది మెత్తగా చెప్తే, మెల్లగా చెప్తే, ఇంకేదైనా పద్ధతిలో చెప్తే దేవుడు అంటే దేవుని ప్రేమ తోసిచ్చే ప్రసక్తే లేదు. మనుషుల గురించి మాట్లాడాల్సి వస్తే ఒకవేళ వినే అవకాశం ఉందేమో, నువ్వే దూరం జరగడం వల్ల దాన్ని ఇంకా పెంచుతున్నావు. ఆ ప్రేమ పెరిగిపోతానే ఎందుకు పోతుంది నా నుంచి, ఎందుకు పోతాడు నా దగ్గర నుంచి, చూస్తాను పగలకు వెళ్ళిపోతుంది ద్వేషాలు. అందుకే కదా ఈ రోజుల్లో హత్యలు ఆత్మహత్యలు ఉండకూడదు, అలాగో జరగకూడదు అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయం వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. దండన బెత్తం పట్టుకొని కొడతా, నువ్వు అలా చేయకపోతే నేను నిజంగా నేను అది కాదు, అలా ఉంటుంది. భయం కాదు, ప్రేమతో మనం అన్ని కూడా సాధించుకోవచ్చు. ఆ ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు అని చెప్పి చూడండి. భయపడు దండనతో కూడది, భయపడేవాడు ప్రేమ యందు నిండుదనం కలిగిన వాడు కాడు. నిండుదనం కలిగినటువంటి వాడు కాదు. అంతా పై ప్రేమ అనమాట, తుచ్చమైన ప్రేమ, అవసరానికి ప్రేమ అనేది మనం గమనించుకోవాలి. ఈ పని జరుగుతుందా సుజాతమ్మతో, అబ్బా సుజాతమ్మ నేను ఎంత ప్రేమిస్తున్నానమ్మా అనడం, ఆ పని అయిపోయింది, ఎవరమ్మా సుజాత, ఎవరమ్మా ఎందుకు వచ్చినావమ్మా అనడం, ఇలాంటివి ఉంటాయి. ఇవి జరగకూడదు అంటాడు, ఇలాంటివి ఉండకూడదు అంటాడు. ఏ అవసరం ఎప్పుడు పడుతుందో తెలియదు. నేను నిరంతరం నా ప్రేమను కొనసాగిస్తూనే ఉండాలి, నా స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉండాలి, నా అభిమానాన్ని ఎప్పుడు పడుతుందో నీతో నాకు అవసరం, లేదా నాతో నీకు అవసరం ఎప్పుడు పడుతుందో తెలియదు. నువ్వు కాకపోతే 10 మంది ఉన్నారు నా లైన్లో కదా, ఆడపిల్లలకు చాలా మంది ఉంటారు. కాబట్టి ఈయన కాబట్టి వీడు అమ్మాయి కూడా అంటే ఉన్నారు కదరా, చాలా లైన్ ఉంటుంది కదా. కాకపోతే ఒకరు కాకపోతే ఒకరు అనేది ఈజీ అయిపోయింది. కానీ ప్రేమలో అది ఉండదు. నిన్నే అంటే నిన్నే, అంతే, సమస్యనే లేదు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, నేను రోషము కలిగినటువంటి వాడు,
నేను రోషము కలిగినటువంటి వాడను, నన్ను ప్రేమించి ఉంటే నాజ్ఞలు గైకొంటే 1000 తరముల వరకు దీవెనిస్తాడు. నన్ను ప్రేమించి నాతో ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు, మరి మనుషులు నన్ను ప్రేమించి నాతో ఉన్నాడు అనుకోండి, ఆహారం మొదలు పెడతానండి, బతికినంతకాలం వాడు ఎంబీబీఎస్ ఎవరికి, నేను బతుకుతే ఎంబీబీఎస్ కూడా చేయాల్సిందే వాడు నాకు అన్నట్టు బతుకుతాడు. అలాగే ప్రేమను మనం కొనసాగించాలి తప్ప ఎక్కడో ఏదో మనం భయముతో ఉన్నామంటేనే అర్థం ఏంటి తెలుసు, నాకు భయం అవుతుంది అన్నామంటే అర్థం ఏంటో తెలుసా. మరి ఇంతకాలం ఏముంది మన మధ్యలో అంటే ప్రేమ కాదండి, ఏంటి అవసరం. కానీ అది తప్పు అంటాడు. అవసరాల కోసం దగ్గర కావటం మంచిది కాదు. ప్రేమ ఎప్పుడు ఏం కోరుకోవాలి, దీవెనకరమైన సిచ్యువేషన్ కోరుకోవాలి. ఇది మీరు గమనించాలి. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణుడు చేయబడ్డాడు కాడు, ఆయనే మొదట మనం ప్రేమించిన కనుక మనం ప్రేమించున్నాము. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఫస్ట్ లవ్ చేయలే, నేను లవ్ చేసిన అంటున్నాడు దేవుడు. నేను లవ్ చేసిన కాబట్టి నువ్వు నన్ను లవ్ చేయాలి అంటున్నాడు. ఇచ్చిపుచ్చుకోవడం, బ్యాలెన్స్ చేయటం అనేది మనం గమనించుకోవాలి. కాబట్టి ఎవడు కూడా మీరు గమనిస్తే తర్వాత వచనాల్లో నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును కదా. ఒక మాట మనం తప్పుగా మాట్లాడినా అది కూడా కౌంట్ అవుతుంది, లెక్క అకౌంట్స్ చెప్పుకోవాలి, దేవునికి చెప్పుకోవాలి. కాబట్టి మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఒకరి గురించి మనం మాట్లాడుతున్నాం అన్నప్పుడు కూడా అది జాగ్రత్తగా, సహోదరుడు అని ఉంది కానీ నేను ఎవరి గురించి అయినా అంటున్నాను, ఎవరి గురించి అయినా మనం మాట్లాడే ముందు చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రేమ లేని తత్వంతో మనం ఏం మాట్లాడాలి మనకు కీడుగా ఉంటుంది. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని నేను ఏంటంటమ్మా, ఇది ఏమిటమ్మా, చివరికి ఒకటి మాటలో తేల్చేశాడు దేవుడు, ఆజ్ఞ. దీనివల్ల నేను పొరుగువారిని ప్రేమించు. ఇది ఒక ఆజ్ఞగా ఉన్నది. మనం ఒకరినొకరు ప్రేమించని ఎడల దేవుని ఆజ్ఞను మీరినటువంటి వారము, పాపము చేయనటువంటి వారము, దూరం ఆజ్ఞాతిక్రమం పాపం పరిపక్వమై ఏదో ఇక తర్వాత వచ్చే కీడు ఇంతింత అని చెప్పరా, ఇంతింత అని చెప్పలేము మనం. దయచేసి పెట్టి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రేమైనటువంటి దేవుని పెట్టారా. ప్రేమ అనే అంశంలో 1 కొరింథీయులు 13వ అధ్యాయం ఏ విధంగా చెప్తుందో దానికంటే కొంచెం పెసరు మీకు డైవర్షన్లో ఈ ప్రేమను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రేమ అనేది ఒక ఆజ్ఞ. దేవుని నమ్మినటువంటి వారు, దేవుని ప్రేమించేటువంటి వారు ఆజ్ఞను పాటించవలసినదే. ఆ ప్రేమించడం ద్వారా అన్ని లాభాలే వస్తాయి, అన్ని వాళ్ళే పెట్టడం లేదు. మనం కూడా కొన్ని ఇవ్వాలి, మనం కొన్ని నష్టపోవాలి, తప్పదు. ఎప్పుడు లాభం కోసమే ప్రేమిస్తారంటే మళ్ళీ అక్కడ స్వార్థం వచ్చి కూర్చున్నది. లేదు కొంత నేను నష్టపోవడానికి కూడా సిద్ధమే అనుకున్నప్పుడే ఫలితం ఎట్లుంటుంది, స్వీట్గా ఉంటుంది. ఎప్పుడు ఇచ్చే కాదు, కొంత తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవడమే కాదు, కొంత ఇచ్చి పుచ్చుకోవటం, రెసిప్రోకల్. చివరి మాటలు నేను కొన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కయీను హేబేలు దగ్గరనే మనం ఫెయిల్ అయినాం. అందులో దేవుడు ఒక చక్కటి మాట అంటాడు 7వ వచనంలో, 4వ అధ్యాయంలో, ఆదికాండంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని కయీను అనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు నిజంగా ప్రేమ కలిగిన వాడవై సత్క్రియ చేసినట్లయితే తల దించుకోవాల్సిన పని ఉంటుంది. ఎట్లుండాలండి? ఎవరైనా ఇప్పుడు మనం ప్రేమించామనే మాట తీసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి నిన్ను ప్రేమించాను ఇలా చెప్తావా? నేను ప్రేమిస్తున్నాను కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా చెప్పగలుగుతాం. ప్రేమలో భయం ఉండదని ఇప్పుడే చెప్పుకుంటున్నాను. ప్రేమలో భయం ఉండదని ఇప్పుడే చెప్పుకున్నాను. భయం కలిగిన వాడు ప్రేమ లేనివాడు, పరిపూర్ణత లేనటువంటి వాడు, నిండుదనం లేనటువంటి వాడు. చదవకుండా ఎల్తీకుండా ఏమైంది, లోట కదులుతుంటుంది. భుజాన పెట్టుకునే వాళ్ళం పాత రోజుల్లో పెద్ద పెద్ద కడవలు. సగం పెట్టుకున్నప్పుడు పెద్ద కష్టం తెలుసా. నిండుదే బెటరు, బరువైనా కూడా నిండుదే చాలా ఈజీగా తేగలుగుతుంటుంది ఇంటికి. అప్పట్లో బావులు చేద ఉండేది చెప్తున్నా. ఇప్పుడు అంత ఎల్తికుండలే. అవసరం పడిందా, పవన్ డ్రాప్ చేస్తావా, లేదు పని ఉంది, పవన్ లేకపోతే లోకేష్ ఉన్నాడు, వెంటనే కాంపెన్సేషన్, వెంటనే ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. ఇక నిజమైన ప్రేమ ఎక్కడుంది? నువ్వు లేవా, అయితే నేను పని మానుకుంటా. పవన్ నువ్వు ఎప్పుడు కాల్ అవుతావు చెప్పు, ఇద్దరం. దీంట్లో ఎలా ఉంది, ఏంటో ఈ పాయింట్లో ఎలా ఉంది? పవన్ వాడు ఎప్పుడంతే పవన్ లేకపోతే లోకేష్ చూసినాడు, లేకపోతే రత్నగారిని తీసుకుపోతాను. ఇది ఎట్లుంది? పవన్ మన ఇద్దరమే వెళ్ళాం. నా వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను. నువ్వు వచ్చినప్పుడు కాల్ అయితే వచ్చావు అంటే వాడు చెప్తే వాడు అసలు ఎదురుపడతాడు, కానీ మామూలుగా చెప్తాడు. ఇది ప్రేమకు గుర్తు అని ఏమంటారు రత్నం గారు? ఇంటనే ఇది ప్రేమకు గుర్తు. నా వాటిల్లో శిల్ప వద్దుపా అనడానికి లేదు. వెయిట్ చేస్తాను, నేను ఎదురు చూస్తాను, నేను ఉంటాను, ఎంతకాలమైనా పర్వాలేదు. నువ్వా పో, ఇంకోవాలా బ్రా,
ప్రేమలో పరిపూర్ణత అనే వెతక దాని అర్థమే లేదు. నువ్వంటే నువ్వే కావాలి, నువ్వే చేయాలి, నువ్వే చూడాలి, నువ్వే ఆల్టర్నేటివ్ అంటే వేరే పనికి ఇంకో దాన్ని, ఇప్పుడు ఆ పని కాకుండా ఇంకో పని పెడితే ఓకే ఈ పనికి ఒకే లొకేషన్ అనుకోవడం. కానీ నేను నా హృదయంలో ఎవరినైతే నేను అలా అనుకున్నానో దాని ప్రకారమే దేవుని చిత్తంలో కూడా అలాగే ఉంటుంది. ఏ మనిషిని ఎందు నిమిత్తమే, ఏ పద్ధతి కొరకు, ఏ పరిచర్య కొరకు, ఏ పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని నిమిత్తమే మనం ఉండాలి. ఇంకో పనికి వెళ్ళడానికి లేదు. నాకు ఆకలి అవుతుందంటే నువ్వు బట్ట పెట్టడానికి కాదు, నేను అన్నం అడిగితే నువ్వు సున్నం ఇవ్వడానికి కాదు. దేవుడు ఏది నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడో, ఏ పరిచర్య విధానాన్ని ఆశిస్తూ ఉన్నాడో, ఎటువంటి ప్రేమను ఆశిస్తూ ఉన్నాడో అది చేయగలగటం ఆశీర్వాదము. అలా లేని నాడు మనము ఆశీర్వాదాలు నిండుగా పొందుకోలేమనేది మనం గమనించాలి. కాబట్టి హ్యూమన్ హార్ట్ వేరు, స్పిరిచువల్ హార్ట్ వేరు. ఆత్మీయ గుండెగా ప్రతి దాంట్లో కూడా మనం శరీరీతిగా ఫిజికల్గా వేరు, స్పిరిచువల్గా వేరు. అది గమనించుకోవాలి. ప్రేమ గుడ్డిది అని మనం ఇష్టారాజ్యంగా అనడానికి అనుకోవడానికి కూడా లేదు కదా. దాన్ని మనం ఇప్పుడు వాడిపోయి ఎవరికన్నా ఐ లవ్ యూ చెప్తే ఎగతాళిగా నవ్వుతారు. ఎగతాళిగా నవ్వుతారా? ఎవరు ముచ్చట పడతారు. అక్కడ చిన్న పిల్లోడు ఐ లవ్ యూ చెప్తాడు. మహిమ చెప్పింది. ఇప్పుడు నేను పోయి ఐ లవ్ యూ చెప్పినాను అనుకోండి, కరవ తీసుకొని ఇది ఎగతాళి అయిపోతుంది, అదేమో ముచ్చట. ఇది జ్ఞాపకం పెట్టు. ఇలాంటిది మనం చూసుకొని ముందుకు వెళ్తే మనం దీవించబడతాం. కాబట్టి మనం అది యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అనాలి. అంతేకాకుండా ఇంకో మాట ఇప్పుడు ఏం చెప్తున్నట్టే, విశ్వాసం ఎట్లాగైతే క్రియలతో ఉండాలో అది ప్రూవ్ చేసుకోవాలి. దానికి నేనేం రాసుకున్నానంటే, ప్రూవ్ వాట్ యు సే. నువ్వు ఏం చెప్తావో అది ప్రూవ్ చేసుకో, అది చేయడానికి ప్రయత్నం చేయి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. మనం ఏది పలుకుతామో అది చేయాలి అని వాక్యం సెలవిస్తాం. అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టు మనం ఉండాలనేది మన వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన ఏకకుమారుని ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసినట్టుగా ప్రేమలో మొట్టమొదటి భాగం ఏంటో తెలుసా అండి? కలిగి ఉండటం కాదు, సాక్రిఫైస్, త్యాగము చేయటం. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఉంది, అది ఉంది, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా దగ్గర అదే ఉంది, అది ఇస్తే నేను నా దగ్గర ఏమీ మిగలదు, అది చాలా విలువైన డైమండ్, ప్రశస్తమైనటువంటిది, అది కోల్పోతే నా విలువే పోతుంది, అయినా నేను తెగిస్తాను. ఎందుకు? నీ ప్రేమ ముఖ్యం. దాని ముందు నీ ప్రేమ నాకు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లవ్ ఈజ్ సాక్రిఫిషియల్, లవ్ ఈజ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి చేత ఇవ్వబడేటువంటిది. దానికి కొలమానము లేదు. మీరు ఏ కొలతతో ఇస్తారో ఆ కొలతతో మీరు రిసీవ్ చేసుకుంటారు. ప్రేమ విషయంలో కూడా లేదండి. మీరు ఏ కొలతతో ప్రేమను ఇస్తారో ఆ కొలతతోనే ప్రేమను, లేదా దేవుని పని, లేదా మనుషుల పనులను మీరు రిసీవ్ చేసుకుంటారు. నేను అదే కదా, ఈ రోజుల్లో మన జ్ఞానం ఎట్టయిపోయిందంటే వెంట్రుకేసి కొండల్లాగా ఇంత చిటికడి పెట్టి బడ్డెడు తీసుకోవాలి. ఇదే ఆశ. ఈ ఆశపోతుతనము నేను అంటాను ప్రేమతో కూడినది కాదు. ప్రేమకు వ్యతిరేకమని కూడా నేను అంటాను. ప్రేమ ఎప్పుడు కూడా ఇచ్చుట అనే అంశం మీద ఆధారపడుతూ ఉంటుంది. ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వాలని ఎంతవరకు ఇవ్వాలని చూస్తుంది? ఎంతవరకు ఇవ్వాలని చూస్తుంది? అబ్బా నీకు ఇస్తా, నాకు బాగుందా అనేది ఉండదు. నాకు లేకపోయినా నీకు ఇస్తా, నా దగ్గర అదే ఉంది, అదే ఇస్తాను నీకు. సంపూర్ణముగా, పరిపూర్ణముగా, నిండుగా, నిండును తుడిచిపెట్టి ఇవ్వగలిగింది ప్రేమ. ఇది మనం ఖచ్చితంగా తల్లిలో చూడగలుగుతాం. తల్లుల్లో వాడికి ఉన్నా లేకపోయినా, వాడికి తినడానికి పెట్టుకున్నా లేకపోయినా పిల్లలకు పెట్టడానికి, అటువంటి ప్రేమను మనం అందరి విషయాల్లో అన్ని చోట్ల అంత హృదయంతో నింపుకొని ఉండాలనేది ఈరోజు నా అంశము. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నాం. కాబట్టి కలిగినందైతే దేవుని మూలంగా కలుగుతుంది. దేవుని ప్రేమ మనకి ఏదైనా ఉంది అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇలా నువ్వు క్వాలిఫైడ్ ఏదో చేస్తున్నావు, ఎవరిచ్చారు నీకు? మా నాన్న ఇచ్చాడు, మా అమ్మ ఇచ్చింది, నేను కష్టపడి చదువుకున్నాను. ఇది నువ్వు విశ్వాసంగా లేనప్పుడు ఎవడన్నా చెప్తే ఓకే. నువ్వు ఒక విశ్వాసంలోకి వచ్చిన తర్వాత సహజంగానే మన నోటికి వచ్చే మాట దేవుడు ఇచ్చాడు. అదే నేనంటున్నది, దేవుడు ఇచ్చి శోధించమన్నాడు. ఏ విషయంలో కూడా మనం చెప్పాను కదా, ఏ విషయంలో కూడా శోధన అంటే వద్దనేటువంటి దేవుడు ఒక్క విషయంలో మాత్రం శోధించండి నన్ను అన్నాడు. లేకపోతే ఏ విషయంలో కూడా ఆయన శోధింపబడలేదు కనుక ఇతరులను శోధించడం, ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో? ఇదిగో ఇచ్చి శోధించండి, ఇచ్చి శోధించాలి. అది ప్రేమకు గుర్తు. ఇచ్చినాక ఇంకా శోధించడం ఉండదు, అక్కడ ప్రేమ ఉంటుంది. కాబట్టి అడగకుండా ఇచ్చేస్తాడు. నువ్వు అంత ఇస్తుంటే, నీ దగ్గర ఉన్న విలువైనది నాకు ఇస్తుంటే, నేను నా దగ్గర ఉన్న పిరికడి విషయాల్లో ఏదో నాకు చేతనైనంత, నాకు సాధ్యమైనది ఒక పిరికడి పని నేను చేసి పెట్టలేనా? ఆ మనస్సు కరుగుతుంది కదా. అసలు అలా బతకమనే కదా దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది. బలవంతంగా కొడతా సంపుతా అంటే అయిపోతా. ఇప్పుడు ప్రేమల విషయంలో అదే కదా. ఆశీర్వదించాలంటే అవుతున్నదా? ఏమీ కావాలి, బతిమాలుకోవాలి, వెంటబడాలి, కాళ్ళ వెళ్ళబడాలి, విలువలించుకోవాలి. అది ప్రేమలకు గుర్తు, అది ప్రేమకు
గుర్తు. కాబట్టి లవ్ ఇస్ కంప్లీట్నెస్, పరిపూర్ణమైనది. ప్రేమ పరిపూర్ణ, కొదువుతూ ఉన్నది కాదు, కొద్దిగా ఉన్నది కాదు, పరిపూర్ణమైనది, నిండైనది, సంపూర్ణమైనది అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ప్రేమ ఎట్లా పుడుతుందో తెలుసు. ప్రేమ ఎట్లా పుడుతుంది? నువ్వు అందంగా ఉంటే పుట్టదు, లేకపోతే ఇంకేదో అవసరం ఉంటే పుట్టదు. ఏమిటితో పుడుతుంది ప్రేమ? విరుద్ధ భావంతో పుడుతుంది. స్పార్క్ ఎప్పుడు కూడా విద్యుత్ ఘాతము అంటాం కదా. ఎట్లా? రెండు పాజిటివ్లు కలిస్తే స్పార్క్ వస్తుంది, రెండు నెగిటివ్లు కలిస్తే స్పార్క్ వస్తుంది. ఎట్లా వస్తుందయ్యా? పాజిటివ్ అండ్ నెగిటివ్, విరుద్ధ కాన్ఫ్లిక్ట్, గొడవల్లో నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. ఇటువంటివి ఎన్నో చూస్తున్నాం. కాన్ఫ్లిక్ట్ అంటే విరుద్ధ భావాలు. అంటే ఎవరైతే వద్దు వద్దు అనుకుంటారో వాళ్ళు ఎక్కువగా తొందరగా ప్రేమలో పెడతారు. అంటే మొండెల కథ మనకు తెలియదు, మూర్ఖంగా ఉండే వాళ్ళ కథ మనకు తెలియదు, ప్రేమ విలువ తెలియని వాళ్ళ కథ మనకు తెలియదు. కానీ సహజంగా కాన్ఫ్లిక్ట్లో నుంచి, బురదలో నుంచి కమలం పుట్టుకొస్తుంది. కాన్ఫ్లిక్ట్లో, విరుద్ధ భావంలో నుంచి, ఈయనేది ఇట్లా ఉన్నాడు అనే తత్వం ఆలోచించడంలో నుంచి ప్రేమ పుట్టుకొచ్చిన వాళ్ళు అనేకం మనం చూస్తున్నాం. అన్ని నచ్చి వచ్చేది కాదు ప్రేమ, నచ్చకుండా ఉన్న దాంట్లో నుంచి పుట్టుకొచ్చేది ప్రేమ. ఆయన ఇట్లా చేస్తున్నాడేంటి, ఈ పిల్ల ఇట్లా చేస్తుందేంటి, ఆయన వైపు చూసి ఇట్లా చేస్తున్నాడేంటి అనుకోవడానికి ఏమీ లేదు మన దగ్గర. దేవుని వైపు చూసి ఇట్లా అనుకోవడానికి ఏం లేదు. కాబట్టి వాటిని గమనించుకుందాం. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని సిలువలో పలికినాడు. దేవుడు ఏం చేశాడు? ఏమన్నాడు? చివరి మాట ఏంటి? సమాప్తమైనది అని చెప్పి తన ఆత్మను అప్పగించాడు. ఈ సిలువలో మనం అందరం అనుకునేటువంటి మాట అది ముగింపు ఉండాలి. ప్రేమ ఎప్పుడు కూడా మధ్యస్థంగా వదిలిపెట్టేది కాదు, ముగింపు చివరి దాకా, కడదాకా తోడు నిలబడేది. ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో వదిలేసేది కాదు. ఎట్లుండాలంటే ప్రేమ అనేది ఇట్ ఈస్ ఫినిష్డ్ అని దేవుడు చెప్పినట్టుగా సమాప్తం, ముగింపు వరకు కూడా ఉండేటువంటిది నిజమైన ప్రేమ, నిజమైన బాధ్యత. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నథింగ్ ఈస్ ల్యాకింగ్ అంటే ఏది కొదువుగా ఉండదు. ఇక ప్రేమలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక దేవుడే మనతో ఉంటే మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదండి. ఏం తక్కువ ఉంది, ఏం ఎక్కువ ఉన్నది గమనిస్తూ ఉంటాడు. మీ నాన్నమ్మ నిన్ను గమనిస్తూ ఉంటారు. ఏం వాడు అంటున్నాడే అని అడుగుతారు. ఎందుకు మూతి ముడుచుకున్నాడు? ఎందుకు ముడుచుకున్నాడు? 10th క్లాస్ పాస్ అయితే బండి కొనిలే, అందుకని అది ఈజీగా తెలిసిపోద్ది. అది లేరనుకో, అలాగా దూరం దూరంగా ఉందనుకో, ఏమైతే తెలియదు. అట్లాగా దేవుడు మనతో ఉంటే మనం అడగాల్సిన పని కూడా లేదు. అడగక ముందే మన అక్కర్లో తెలిసినటువంటి దేవుడు, ప్రేమించే దేవుడు. నువ్వు కూర్చున్నది, లేస్తున్నది గమనిస్తూ, ప్రేమ ఎక్కడ ఎక్కువగా ఉండదో అక్కడ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు గమనిస్తుంటాం, ఎందుకంటే ప్రేమ ఎక్కువ. ఏం చేశారు, ఏం కథ, ఎట్లా కూర్చున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చదువుతారు. అది హేటింగ్ కాదు, వ్యతిరేకత కాదు, బలహీనత కాదు, ప్రేమ. ప్రేమను బట్టే చూస్తాం. వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం. లవ్ ఈజ్ ఎ రెస్పాన్స్. ప్రతిస్పందన లేకపోతే, ప్రతిస్పందన అది ఎవరన్నది అనవసరం. సమఉజ్జీలు లేకపోతే ప్రేమకు సమఉజ్జీతత్వం ఉంటుంది. కలర్ ఇది ఉండదు, స్తోమతులు ఉండవు, బీదా బిక్కి ఉండదు. ప్రేమ పుట్టుకురావడం అనేది ఏంటి? అన్ని చూసుకొని పుట్టుకొచ్చేది ప్రేమ ఏంటైతే ప్రతిస్పందన. ప్రతిస్పందన అయితే కాదు. అది నువ్వు ఒక బండరాయిలాగా, నేను ఒక కొండరాయిలాగా మిగిలిపోతే ప్రేమ పుట్టుకురాదు. స్పందన, హృదయం, స్పందించే హృదయం ఉండాలి. స్పందించే హృదయం లేకపోతే ప్రేమ పుట్టుకురాదు. కాబట్టి 7 పాయింట్లు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. లవ్ ఇస్ అదర్స్ సెంటర్డ్. నేనే ప్రాముఖ్యం. ప్రేమించాను కదా, నాకు చెప్పకుండా పోయినా అంటే కోట చేతులు ఇరగొట్టదు కాదు కాదు. దట్స్ నాట్ గుడ్. ప్రేమ అదర్ సెంటర్డ్. అదర్ సెంటర్డ్ అంటే నేను, నాకు గొప్ప కదా. ఇప్పుడు నేను ప్రేమించాను, ఎవరైతే ప్రేమించానో వాళ్ళు నాకు గొప్ప. దేవుని ప్రేమిస్తే దేవుడు నాకు గొప్ప. ఆయన నాకు సెంటర్ పాయింట్. నేను ప్రేమించుకుంటే నేను నాకు సెంటర్ పాయింట్. నిన్ను ప్రేమిస్తే నువ్వు నాకు సెంటర్ పాయింట్. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు. అదర్స్ సెంటర్డ్. ఎంతసేపు నేను, నా అనేటువంటి మాటలు ఉండవు. మనము ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకేం కావాలో చెప్పు, నీకేం చేయాలో చెప్పు, నీకు ఏది అవసరమో చెప్పు, ఇది ఉంటాయి. అదర్స్ సెంటర్డ్ అంటే ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకు విలువతో మనము ఒక స్థానాన్ని ఇస్తాం. గుండెల్లో ఇవ్వలేము, ఎందుకంటే గుండెల్లో దేవుని స్థానం కాబట్టి. ఎక్కడో చోట ఏదో ఒక రకంగా మన వారికి స్థానాన్ని. కాబట్టి అదర్స్ సెంటర్డ్. ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి ప్రథమ స్థానం ఉంటుంది, వాళ్ళకి గొప్ప స్థానం ఉంటుంది. మన హృదయాల్లో కానీ మనం ఎక్కడైనా కానీ లోకరీతిగా అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సాక్రిఫిషియల్, త్యాగపూరితమైనటువంటిది. ఇది ఇస్తే నాకు నష్టం, ఇది ఇస్తే నాకు విలువైంది, పోతే ఇంకెవడిస్తాడండి, ఇది ఎంత పోగొట్టుకుంటాం అనే దానికి లేదు. ప్రేమ సాక్రిఫిషియల్ అంటే త్యాగపూరితమైనటువంటిది. ఇక 3వది పరిశుద్ధాత్మ చేత కలిగించబడి. ఇప్పుడు మన వాక్యంలో చదువుతున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధాత్మ చేత కలిగించబడ్డది. ఇంకోటి ఏంటంటే ప్రేమ దేవస్వరూపము, గాడ్లీ. ఏంటిది?
ప్రేమ స్వరూపుడు దేవుడు అన్నట్టుగా అది గాడ్లీ. ఇంకోటి ఏంటంటే ప్రేమ మీరు ఒప్పుకోకపోవచ్చు కానీ ఇట్స్ డిపెండెంట్. నేను ఇండిపెండెంట్, నేను స్వతంత్రుడిని, కానీ నిన్ను ప్రేమిస్తే నీ బానిసగా ఉండటానికి కూడా నేను ఇష్టం. దేవుని దగ్గర బానిసత్వం అంటే ప్రేమతో కూడుకున్నది. సాధారణ దగ్గర బానిసత్వం అంటే డిపెండెన్స్. అంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు లేదా మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మాటికి ఏదన్నా అంటే మనకు అదొక, నేను ఎంత ఇష్టపడుతున్నా పవన్ ఎవరినన్నా వాడు ఉండు సార్ నేను నారస్తో పోతున్నానంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తే నారస్తో పోతాను. హీఈస్ ద సెంటర్ పాయింట్. ఇంకా ఏంటంటే డిపెండెంట్. ఆధారపడడం అంటే ప్రేమించిన వారి మీద ఒకరినొకరు ఆధారపడడం. నువ్వు కాదు ఇంకొకరు ఉన్నారంటే ఆల్టర్నేటివ్. ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ ఉందో అక్కడ ప్రేమ ఉండదు. అవసరతలు తీరిపోతూ ఉంటాయి అంతే. నువ్వు లేవా మా ఆయన ఉన్నాడు చేసుకుంటావు అనే టైంలో ఉంటుంది. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ప్రేమలో డిపెండెన్స్. కొన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటాం, ఏం పని ఉండదు, ఎటున్నావు ఎక్కడున్నావు అనేటువంటి పాటలు మాట్లాడు. డిపెండెన్స్ ఇది తగ్గించుకోవటము, ప్రేమను చూపించడానికి గుర్తు, కానీ వాళ్ళకు లోబడి బానిసలుగా ఉండటానికి కాదు. అది అర్థం అలా తీసుకుంటే అవతల ఈయనంట ఇట్లా ఉన్నాడంటే నేను మాట్లాడేసేవా ఇట్లా ఇదే అది గర్వం అయిపోయి నువ్వు నాశనం అవుతావు, నేను నాశనం అవుతాడు. నేను నా ప్రేమను బట్టి నీ దగ్గర నేను తగ్గించుకోను అంతే. డిపెండెంట్, ఆధారపడటం నేర్చుకుంటే ప్రేమ బంధం గట్టిపడుతుంది. నువ్వు కాదు ఇంకొకరు ఉన్నారు అంటే అది ప్రేమ కాదు. ఏది పని దానిదే, దేని పని దానిదే. డిపెండెన్సీ కూడా ఉంటుంది. కంప్లీట్నెస్ ఇప్పుడే చెప్పాను, పరిపూర్ణత, సంపూర్ణత ఉంటుంది. ఇంకేంటట చివరిగా ఏం చెప్పాను అంటున్నారా చెప్తే ఏం గుర్తుంటుంది సార్? ప్రతిస్పందన ముఖ్యము. నువ్వు ఎంతగా దూరం జరుగుతావో అది అంతగా నష్టపోయే స్థితిని తీసుకొస్తుంది. నువ్వు ఎంతగా దగ్గరగా జరుగుతావో ప్రతిస్పందన, యాక్షన్ రియాక్షన్ నుండి తీరాలి. నేను ఇచ్చాను నువ్వు తీసుకోవడం కాదు, నువ్వు ఇచ్చావు నేను తీసుకునే స్థితి ఉండాలి. రెసిప్రోకల్ అంటారు, ఇచ్చి పుచ్చుకోవడం. కెమికల్ రియాక్షన్స్లో మీరు చెప్తారు ఇట్లా ముందుకు జరిగితే రెసిప్రోకల్ అనేది లేకపోతే, ఇచ్చి పుచ్చుకోవడం అనేది లేకపోతే అది విలువైన ప్రేమ కాదు. ఇది మన జ్ఞాపకం. 7 పాయింట్లు ఏంటండి? 7 పాయింట్లు మళ్ళీ చెప్పండి ఒక్కసారి. అదర్ సెంటర్డ్ లవ్ అనేది ఎట్లుండాలి? ఒకరినొకరు ప్రేమిస్తామంటే నీ దగ్గరకు వచ్చేసరికి నేను విలువ లేదు, నువ్వే నాకు విలువ. ఎట్లుండాలంటే ఆ పెళ్ళిళ్ళప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఏమని? భార్య భర్తకు నిండుగా ఉండాలి, భర్త భార్యకు నిండుగా ఉండాలి. నీవు సగం నేను సగం 50-50 బిస్కెట్లు పంచుకోవడానికి లేదు. నేను పూర్తిగా నీవాడిని, నువ్వు పూర్తిగా నాదానివని నేను వాక్యం చెప్తాను పెళ్ళిళ్ళప్పుడు. అట్లాగే ఈ ప్రేమలో కూడా సంపూర్ణత, సెల్ఫ్ సెంటర్డ్ ఉండాలి. ఇప్పుడు నాకు మాధవి చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? మాధవి కనపడాలా? నాకు వెంకట కనిపిస్తున్నాడు. ఈ పక్క చూస్తేనేమో ఏంటి మాధవి వచ్చి ఈ పక్క కూర్చునేది అనిపిస్తుంది. ఎందుకు? ఇద్దరు అలాగా ఒకరికొకరు సెల్ఫ్ సెంటర్డ్, అదర్ సాక్రిఫిషియల్, త్యాగము. ఇదైతేనే చేస్తా, ఇప్పుడైతేనే చేస్తా, ఇంతైతేనే చేస్తా. నో రూల్స్. ప్రేమలో నో రూల్స్. తర్వాత పరిశుద్ధాత్మ శక్తితను, దేవుని కృపచేతను ఉండడమే కాకుండా డిపెండెన్సీ. ఇక నాకు వాళ్ళే ఉంటారు. అందుకని నేను ఎప్పుడైనా ఏదైనా అరే భయ్ నువ్వే రాబోయే నీకే చెప్పినా, నువ్వు చేయకపోతే ఎట్లా రాబోయే నాకు ఇబ్బంది అవుతుంది అనేస్తాం. ఎందుకు? డిపెండెంట్ ఆన్ దెమ్. ప్రేమను బట్టి వాడికి అప్పగించేశాను, వాళ్ళే చేయాలి అని. వాళ్ళు చేస్తేనే నాకు తృప్తి, వాళ్ళు చేస్తేనే దేవుని ఆశీర్వాదం అనేది నేను ఆలోచన. అంతేకాకుండా కంప్లీట్నెస్. ఇంకా తర్వాత చివరి బట్ నాట్ లీస్ట్ ఏంటి? రెస్పాన్స్ లేకపోతే, ఇంత చెప్పినా మీలో రెస్పాన్స్ లేకపోతే గొడవ చెప్పుకోలేదు. కాబట్టి మనం అందరం కూడా ప్రేమిద్దాం. అంతేనా? ఇటు పోయి రావాలి కదా. ప్రేమించబడదాం, ప్రేమిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్ని విషయాల్లో ప్రేమ చాలా విలువైనది. అయినప్పటికీ కూడా ప్రభా స్వార్థంతోనూ నాయన ప్రభా అహంభావముతోనూ నింపబడేటువంటి ప్రేమలు మాకు అక్కరలేదు. తగ్గించుకునే స్వభావం, దీనత్వంతో కూడినటువంటి ప్రేమ మాకు కావాలని మేము ఆశపడుతున్నాం. నేను ఘనపరచడానికి, మహిమపరచడానికి మాకు సహాయం చేయండి. అట్లాగే నీ ఆజ్ఞ చొప్పున, నీ ఎన్నువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞ చొప్పున ఒకరినొకరము ప్రేమించము అనేటువంటి అంశాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో పెరిగితనం ఉండదు, ప్రేమలో వెనుకడుగు వేసేది ఉండదు. అమూల్యమైనటువంటి నీ ప్రేమను అమూల్యమైన రీతిలో మేము ఉపయోగించుకోవడమే కాకుండా అతి అమూల్యమైన ప్రేమను ఇతరులతో కూడా పంచుకున్నట్లుగా సహాయం చేయమని. ప్రేమ అన్ని విషయాల్లో ఘనమైనది. ప్రేమ నాయన నీవు ప్రేమాస్వరూపిగా ఉన్నటువంటి దేవుడవు కాబట్టి నిన్ను నమ్మి నీ స్వరూపంలో చేయబడ్డ మేము ప్రేమాస్వరూపులుగా ఉండేలా కృప
దయచేయమని. కఠినత్వము నాయన నా ప్రభ దూరంగా జరగటము అయ్యా పక్కన పెట్టేయటం అనేది కాకుండా కలిసి ప్రేమించుకొని సర్దుబాటు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా ఏకత్వం కలిగి ఏక హృదయంతోనూ ఏక మార్గములోనూ నిన్ను నైనా మేము స్మరిస్తూ ముందుకు వెళ్ళేలా మా జీవితాలను తీర్చిదిద్దుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.